శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పరమేశ్వరుడి దివ్యానుగ్రహం వల్లనే ఆయన భక్తుల చరిత్రలు మనం చెప్పుకోగలుగుతాం. శివభక్తుల చరిత్ర వినాలంటే శివుడి కటాక్షం కావాలి, శివుడి కటాక్షం కావాలంటే శివభక్తుల చరిత్ర వినాలి. ఈ రెండు అవినాభావ సంబంధం కలిగినవి. శివానుగ్రహం లేకపోతే శివుడి కథ వినాలి అని ప్రారంభిస్తే మధ్యలో ఏదో ఒక విఘాతం ఇస్తట్టండోయ్. మంచి పనులు చేయడానికి చాలా విఘ్నాలు వస్తాయి, అదే చెడ్డ పనులకు విఘ్నాలు రావు. అందుకని శ్రేయాంసి బహు విఘ్నాని. శ్రేయాంసి అంటే మంచి పనులకు బహు విఘ్నాని, చాలా విఘ్నములు కలుగుతాయి. ఒక విఘ్నం కాదు, చాలా విఘ్నాలు కలుగుతాయి. చెడ్డ పనికి ఏముంది? ఓ తాగుపోతాడు, చట్టుకొని తాగడానికి పెడితే వాడు ఎవడో అడ్డం కొట్టాడు, ఇంకో చుక్క ఎక్కువ పోస్తారు. అదే శివపురాణం వినడానికి, నాయనార్ల చరిత్ర రావడానికి బయలుదేరితే మధ్యలో ఎవడో ఒకడు అడ్డుకుంటాడు అనమాట. అడ్డుకొని ఏమిటి ఆ చరిత్ర వినేది, హాయిగా రూములో పడుకుని వాట్సాప్లో సినిమాలు షికార్లు పెతగా చూసుకుంటూ ఉండక అంటారు. అప్పుడు అట్రాక్ట్ అవుతాడు. అందుకని ఏం చెప్పారంటే, ఈ నాయనార్ల చరిత్ర రాస్తున్నప్పుడు ప్రారంభంలోనే మహానుభావులైనటువంటి కవులు, ఆఖరికి శివుడు కూడా చెప్పాడు, ఎక్కువగా ఎవరితో స్నేహం చెయ్యకు అన్నాడు. నేను చాలాసార్లు మీ అందరికీ అదే చెబుతున్నాను, చెప్పి విసిగిపోతున్నాను అనుకోండి. అతిసంగం అత్యంబుపానాత్ అతిసంగమాచ. ఈ అతిసంగమం రెండు రకాలుగా వాడారు. అందులో ప్రత్యేకంగా ఇక్కడ మన స్నేహం గురించి చెప్పుకుంటే చాలు. ఎక్కువ నీళ్లు తాగితే కడుపు పాడైపోతుంది. అలాగే అతి స్నేహం చాలా ప్రమాదకరమైనది, మనిషిని ఎందుకు పనికిరాకుండా చేసేస్తుంది. జ్ఞానులు ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉంటారు. ఎక్కువగా రాగం పెంచుకోరు, ద్వేషము పెంచుకోరు. రాగం పెంచుకుంటే మళ్ళీ నీచ జన్మలే వస్తాయి, ద్వేషం పెంచుకుంటే క్రూర జన్మలు వస్తాయి. నీచ జన్మకి క్రూర జన్మకి తేడా ఉంది. నీచుడు క్రూరుడు కాలేడు, కానీ క్రూరుడు ఇటు నీచుడు అవుతాడు, క్రూరుడు అవుతాడు. ఈ రెండు జన్మలకి మూల కారణం ఒకటి రాగం, ఒకటి ద్వేషం. అనగా రోజు భార్యే లోకం అనుకుని బతికాడు అనుకుందాం కాసేపు, మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడ. ఈ శరీరం విడిచిపెట్టే ముందు వాళ్ళ ఆవిడ తప్ప ఎవరూ గుర్తుకురారు. దానివల్ల 10,000 జన్మల్లో అచ్చం వాళ్ళ ఆవిడ పోలికలు ఉన్నటువంటి స్త్రీగా పుట్టి భయంకరులైన భర్తల్ని పొంది సుఖం లేక అల్లాడిపోయి నానాయాతన పడతారు. కొంతమందికి జన్మలు చూసారా, మంచి భర్త దొరకడు, ఏడిపిస్తాడు. ఉన్న భర్త సక్రమంగా ఉండడు, ఎక్కువ కాలం ఉండడు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు. దిక్కుమాల ముగుడు కట్టుకోవడం కంటే బాధ మరొకట్లేదన్నారు. అసలు పెళ్ళి కాకపోతే ఒక బాధ, పెళ్ళయి భర్తగా రోజు ఏడిపిస్తూ ఉంటే, భార్యని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఆ బాధ అంతా ఎంత కాదు కదా. కాబట్టి ఈ బాధకు మూల కారణం వాడు బతికున్న రోజుల్లో ఈ భార్యనే చివరిదాకా తలుచుకోవటం వల్ల, చచ్చిపోయేదాకా తలుచుకోవటం వల్ల. యాంతే మతి సా గతి. అంతే అంటే పోయేటప్పుడు, మరణించేటప్పుడు. యా మతి, నీ బుర్రలో ఏది ఉందో సా అదే గతి, గతి అవుతుంది. అందువల్ల చచ్చిపోయే ముందు ఒక్కసారి మనం నేను బీరువాలో నా కోసం చేయించుకున్న గొలుసు పెట్టుకున్నాను, గొలుసు
గొలుస్ గొలుస్ అని వెళ్ళిపోతుంది, ఆయువు వెళ్ళిపోయింది. దానివల్ల ఏమవుతున్నప్పుడు వచ్చే జన్మలో ఈ గొలుసు కోసం వెంపర్లాడేవాడిగా పుడతాడు. గొలుసు రాదు, గొలుసు హోయ్ అని రోజు బాధపడుతూనే ఉంటాడు. వీడికి గొలుసు రాదు, ఈ గొలుసు కోసం బతికి చివరి చచ్చిపోతాడు. అందుకని దిక్కుమాలిది ఆ గొలుసు తలుచుకోవద్దన్నారు. కొంతమంది ఉంటారు, మంచి భోజనానికి ఎవరన్నా పిలిస్తే వెళ్ళలేదనుకోండి, ఆ తర్వాత బయట వెళ్ళటం మర్చిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ ఏం భోజనం పెట్టారంటే, భోజనంలో ఇవాళ పెట్టారండి పులిహార పెట్టారు, దద్దోజనం పెట్టారు, అదేదో చక్కెర పొంగలి పెట్టారు, గోధుమ పిండితో తయారు చేసిన హల్వా కూడా పెట్టారు అని చెప్పారు. ఇక అక్కడి నుంచి మాకు ఈ ఎదురుగుండా కూర్చున్నాయని బెంగ వచ్చేసింది. హల్వా తినలేదు, ఏముంది వాడు మామూలుగా తినేటటువంటి పప్పు సాంబారు 2 అప్పడాలు వీటితో తినేసాను అనవసరంగా. అక్కడికి వెళ్ళుంటే హల్వా దొరికేది, ఆ హల్వా కడుపులో నిల్వయ్యేది, ఇది తెలవలేదు అనుకుంటాడు. చచ్చిపోయేదాకా రోజు ఏమవుతుందన్నమాట, హల్వా హల్వా అని ఆ భోజనం తలుచుకుంటాడు. వచ్చే జన్మలో ఈ గరిటె తిప్పుతూ హల్వా తయారు చేస్తూ హల్వా కడుపులోకి వెళ్ళక నానాయాత్ర పడతాడు. 10,000 జన్మలు వెళ్ళి ఒక జన్మ కాదట. అందుకని ఇది చెబుతున్నప్పుడు మీకు నవ్వు వచ్చినట్టు అనిపించినా అత్యద్భుత సత్యం. సత్యం ఇంత సూక్ష్మంగా చెబితే మీకు అర్థమవుతుంది కనుక చెప్పడం అనమాట. అందువల్లే అనుక్షణము రాగమునకు దూరంగా ఉండాలి, ద్వేషమునకు దూరంగా ఉండాలి. అప్పుడు పరమాత్ముడు తన దగ్గరికి తీసుకుంటాడు, ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్ల ఆయన భక్తుల చరిత్ర వింటాం. భక్తుల చరిత్ర వింటే ఉత్తమ జన్మ వస్తుంది, లేదా ముక్తి అయినా వస్తుంది. ఈ పారాయణ ఎప్పుడైపోతుంది, ఎప్పుడు కారు చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు మా ఆవిడ దగ్గరికి పోదాం అని అనుకుంటే వచ్చే జన్మలో వీళ్ళ ఆవిడ ఏ రూపంలో ఉందో అటువంటి జన్మలు 10 జన్మలు ఎత్తాట. అలాగే భార్య కూడా అంతే, మా ఆయన ఎప్పుడొచ్చేస్తాడో అని రాత్రి అంతా అనుకుంటే ఎక్కువ అయిపోతే పిచ్చి. ప్రేమ ఉండద్దాం లేదండోయ్, అతి, దీన్ని ఏమన్నారు, అతి సంగమాత్. బాగా ఎక్కువ వ్యామోహం పెట్టుకోవడం వల్ల వచ్చే జన్మల్లో అటువంటి పురుష రూపం ఎత్తుతుంది. అలాగే కుక్కల మీద వ్యామోహం ఎక్కువ అనుకోండి, మై డియర్ టామీ 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 అని పిలిచేసాక చివరికి ఏమి అంటుంది, వీడు డామ్ అంటాడు. వచ్చే జన్మలు 10,000 జన్మలకి ఎక్కడి నుంచి కుక్క జన్మ అనమాట. ఆ కుక్కలు కూడా మళ్ళీ విచిత్రమైన కుక్కలుగా పుడతారు. ఇలా మూతుండే కుక్క, కళ్ళు లేని కుక్క, కళ్ళు ఉన్న కుక్క, కాళ్ళు విరిగిన కుక్క, కుంటి కుక్క, నడ్డి కుక్క, మంచి కుక్క, గజ్జి కుక్క, బుజ్జి కుక్క, ఇలాంటి రకరకాల కుక్కలు జన్మలు ఎత్తి ఎత్తి అనుభవించాలి. దేని మీద ఎక్కువ అందుకని వ్యామోహం పెట్టుకోకండి. ఒక్కొక్కళ్ళకి కారు పిచ్చి ఉంటుంది, పాపం కారు నేర్చుకుందామని ప్రయత్నించి యాక్సిడెంట్ చేసి నానాయాతన పడిపోయి అక్కడి నుంచి ఈ కారుకి మళ్ళీ బాగు చేయించి ఈ కారు నాకు రాలేదే అని బెంగ పెట్టుకుని కారు 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 అని బేరమని వెళ్ళిపోతాడు. ఇక వచ్చే జన్మలో ఈ కారు క్లీనర్గా పుడతాడు. పుట్టి కార్లు కనపడితే ఓన్ కారు ఉండదు. పాపం పుట్టడం తప్పు కాదు, అక్కడ కారు మీద వ్యామోహం ఉంటుంది, సొంత కారు రాదు. ఇదో బాధ. ఇలా ఒకటి కాదు, వ్యామోహం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. దానివల్ల అందువల్ల ఎక్కువ నీళ్లు తాగితే అనారోగ్యం, ఎక్కువ స్నేహం చేయటం వల్ల మనుషులు భ్రష్టులు అవుతారు. అందున ఈ స్నేహము ఏ మహాత్ములతోనో చేస్తే పర్వాలేదు, సాధువులతో సాంగత్యం చేస్తే ఏమవుతుందన్నమాట, ఏ గురువు గారి దగ్గరకో సాంగత్యం రాగా 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 ఇంకా ఇంకా పురాణ గాథల మీద వ్యామోహం పెరుగుతుంది. శివభక్తుల చరిత్ర వింటున్నప్పుడు మేము కూడా శివభక్తుల్లా మా శరీరాన్ని శివుడి కోసం త్యాగం చేద్దామనిపిస్తుంది. అంటే కొందరికి జీవితంలో గొలుసు తీని వాళ్ళు చాలామంది ఉంటారు అనుకోండి, వాళ్ళ పక్కన ఎట్టేయండి. సహజంగా నిజమైనటువంటి భక్తుడికి వెంటనే ఆవేశం కలుగుతున్న వాడు ఆ క్షణమే తన సర్వం త్యాగం చేసేద్దాం అనిపిస్తుంది. ఆ ఊహ చాలు వాడిని మహాత్ముడిని చేస్తుంది. అందుకని సాంగత్యం దోషంట. ఈ సాంగత్యం అనే ఒక రోగానికి ఔషధం సజ్జన సాంగత్యం. సంగతి విడువగ వలయును సంగతి విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగతి సంగరుజకు ఔషధంబు సద్భజన విలన్. సాధ్యమైనంత వరకు అనవసరంగా స్నేహం చెయ్యకు. చేస్తే అక్కడి నుంచి నీ జీవితం పాడవుతూ ఉంటుంది. కానీ విడిచిపెట్టలేంగా సాంగత్యం అలా విడిచిపెడతామండి. నలుగురు చేరామంటే ప్రదక్షిణలు పోతాయి. మొదట్లో ప్రదక్షిణ చుట్టూ పరిగెడతారు, ప్రదక్షిణ కోసం స్నేహం చేస్తారండోయ్. కార్డు ఇచ్చుకుంటారు, నువ్వు 100 నేను 108, ఓ నువ్వు 108 నేను 208, అమ్మో నువ్వు 208 చేస్తే నేను 1000, ఇలా పట్టుదలగా చేరతారు. చాలా మంచిది. 2 రోజులు పోయాక ప్రదక్షిణ చేస్తున్నా చెప్పు పరిగెడుతున్నాడా వెలిగబెడుతున్నాడా.
వాళ్ళ మెడలో గొలుసుంది, నా కాలికి పట్టాలు ఉన్నాయి, ఈ దృష్టికి పెడుతుంది. అప్పుడేమవుతుంది, క్రమంగా ఈ ప్రదక్షిణ అనేది క్రమక్రమంగా సన్నగిల్లి వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ నగల మీద వీళ్ళకి, వీళ్ళ నగల మీద వాళ్ళకి, వీళ్ళ బట్టల మీద వాళ్ళకి, వాళ్ళ బట్టల మీద వీళ్ళకి, వీడు భోజనం పెడితే వీడికంటే బాగా పెట్టాలని ఆవిడకంటే బాగా పెట్టాలని వీడు. ఇది మంచిదే. ఇది కొంత మొదలవుతుంది. ఈ భోజనాల దగ్గర, ఈ నగల దగ్గరకు కూర్చున్నాక మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుందన్నమాట, కొద్ది రోజులకు భోజనాలు పోతాయి, నగలు పోతాయి. వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, రోజు ఈ అమ్మాయి నగలేసుకుంటుంది, ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, ఈ అమ్మాయి కాలి పట్టాలు కూడా లేవు, వీళ్ళు ఆయన అంతా డబ్బులు తగలేస్తున్నాడా, ఈ కబుర్లు మొదలవుతాయి. ఈ మొదట్లో ప్రదక్షిణల్లా భోజనాల్లోకి వచ్చింది, భోజనాలల్లా నగల్లోకి వచ్చింది, నగలు పోయి ఇప్పుడు వగల్లోకి వచ్చాయి, సోదిలోకి వచ్చాయి. ఈ సోది వల్ల క్రమక్రమంగా వాడి మీద వీడు, వీడి మీద వాడు లేనిపోయినారని చెప్పుకోవడం మొదలెడతారు. ఇదిగో ఆవిడిలాంటిదిట, ఈవిడిలాంటిదిట అని మొదలు పెడతారు. ఇంకా రోజు నమశివాయ ప్రదక్షిణ పోతుంది, గుడి ప్రదక్షిణ పోతుంది. గుడి ప్రదక్షిణ పోయి వాళ్ళింటికి వీళ్ళింటికి ప్రదక్షిణ చేస్తారు. గుళ్ళో ఉన్న నమశివాయ పోతుంది, సోది మొదలవుతుంది. ఈ సోది వల్ల శరీరం వ్యాధికి గురవుతుంది, వ్యాధి వల్ల బాధ పెరుగుతుంది, బాధ వల్ల వీడు చివరికి నరకలోకానికి పోతాడు. ఇక మళ్ళీ అక్కడి నుంచి భ్రష్టుడవుతాడు. అందుకని ఏం చెప్పారనమాట, నీచ సంపర్కం విడిచిపెట్టి సాధువులతో స్నేహం చేయండి. సాధువులతో స్నేహం చేస్తున్నప్పుడు కూడా కేవలం భగవత్ సంబంధమైన విషయాలే మాట్లాడండి. పనికి మాలిన వాటిలో విడిచిపెట్టండి, అనవసరమైన వాటిలో విడిచిపెట్టండి. ఒకవాడు చెప్పినా వినకండి. నాస్తికవాదం కంటే పనికి మాలిన వాడితో స్నేహం ఎక్కువ ప్రమాదం. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అసలు మంత్రజపం పోయి ఇదిగో వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడని ఇతరులు అన్నదాని మీద దృష్టి పెడుతున్నాం. ఈ మధ్యన అదో సమస్య అయిపోయిందనమాట. పురాణంలో అదే తప్పు చెప్పాడు, ఇది చెప్పాడు, ఇవన్నీ నీకెందుకు, హాయిగా భగవన్నామం చేసుకో, నువ్వు భగవత్ కథ విను, బాగుపడతావు. అమ్మ బాబోయ్, ఈ మాయ చాలా గొప్పది, ఎంత గొప్పవాడినైనా అందులో పారవేస్తుంది. ఇంకా సామాన్యుడి సంగతి చెప్పేదేమున్నది. అందుకనే ఈ నాయనార్ల చరిత్ర వినేటటువంటి వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాలి అనుకోవాలట. వినేటప్పుడు ఇతరుల మాయలో పడకూడదు, రకరకాల ఆలోచనల జోలికి వెళ్ళకూడదు. అన్నిటికీ మించి ఒకసారి వినడం మొదలుపెట్టాక చివరి దాకా దీన్ని వినాలి అని మనస్సులో దృఢంగా సంకల్పించాలి. లేకపోతే మధ్యలో మనకి ఏదో ఆటంకం వస్తూనే ఉంటుంది. ఈ ఆటంకం మనుష్యుల వల్ల రావచ్చు, ప్రకృతి వల్ల రావచ్చు, ఇంకే రకంగా రావచ్చు. పాపం ఒక ఆవిడ విందాం అనుకుంది, ఆవిడ బయట ఉంది, మధ్యలో ఏం చేస్తుంది మరి, 7 రోజులు వెళ్ళలేకపోయింది. కాకపోతే అది ప్రాకృతికమైన ఆటంకం కనుక ఇవాళ గత రేపైనా యూట్యూబ్లో వినగలుగుతారు. మూర్ఖత్వంతో వినలేదనుకోండి, కోపంతో వినలేదనుకోండి, అటువంటి వాళ్ళకి ఇక ఏ విధమైన ఉద్ధరింపు ఉండదు. అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఈశ్వరుడు తన అంశతో ఒక నాయనారిని సృష్టించారు. ఆ నాయనారి చరిత్ర చాలా గొప్పది, అసలు విని తీరవలసినది. పూర్వం చోళ దేశంలో శైవలూరు అని ఒకటి ఉన్నది. శివ సంబంధమైన ఊరిని, శివగ్రామం అండాన్ని తమిళంలో వాళ్ళలా కలిపేసి శైవలూరు అంటారు. ఇక్కడ యజ్ఞదత్తుడని ఒక ఆయన ఉన్నాడు. నిజానికి ఆయన ఎప్పుడు యజ్ఞం చేయలేస్తామండి, వాళ్ళ నాన్నగారు యజ్ఞదత్తుడని పేరు పెట్టారంతే. కొంతమందికి అలా పేర్లు ఉంటాయి, ఆ పేర్లు చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి అన్నమాట. వాడి ప్రవర్తన అలా ఉండదు, అలా ఉండకూడదు. ఏకంగా ఒక ఆయనకి ప్రవరుడు అని పేరెట్టారు. వాడికి లేని వ్యసనం లేదు, 3 పూట్ల తాగుతాడు, తిరగకూడని వాళ్ళందరితో తిరుగుతాడు. వాడి పేరు ప్రవరుడు. ఏంటి వాడు మొహం, కాలప్రభావం అది. ఈ పేరుకి మనిషికి ఎందుకో కానీ సంబంధం ఉండదు, ఎక్కువ భాగం అనమాట. ఎక్కడో కొద్దిమంది ఉంటారు. ఆ మధ్యన ఒక ఆయనకి భారవి అని పేరు పెట్టారు. నిజంగా భారవిలాగా బాగా చదువుకున్నాడండి. అలాగే ఒక ఆయనకి రమణమూర్తి అని పేరు పెట్టారు, వెంకటరమణమూర్తి అని. ఆయనకి 2 భార్యలే, బీబీ నంచేరి, అలివేలు మంగలాగా. ఆయన మాత్రం ఈయన కాదులేండి, అక్కడ వేరే ఆయన ఉన్నారు. ఈయన నోట్లో వేరేటితో కొరకలేడు. కొంతమంది సార్థకం, కొంతమంది అసార్థకంగా ఉంటారు. ఎవరి లక్షణం వాళ్ళది అనుకోండి. ఓసారి మాకు ఇలాగే పవర్పేటలో ఉండగా అంట్లు తవ్వడానికి వచ్చి చింకి బట్టలు కట్టుకుని ఒక అమ్మాయి వచ్చేది. నీ పేరేమిటంటే మహాలక్ష్మి అండి. అది ఓహో అనిపిస్తున్నాడు వాడు. మనకి పేరు మహాలక్ష్మి పాపం, కానీ ఒక్కనాడు కూడా ఒక్క గుడ్డ లేదు పాపం. ఏం చేస్తాం, కర్మయోగం ఇవన్నీ కూడా. ఈ యజ్ఞదత్తుడు అనేవాడు వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టడం వల్ల అలా పిలువబడ్డాడు తప్ప ఒక్కనాడు యజ్ఞం చేయలేదు. పెద్ద భక్తుడు కాదు, నాస్తికుడు కాదు. అందుకని వెటకారంగా తమిళ భాషలో ఎచ్చదత్తుడు అనేవారట. అంటే పేరులో ఎచ్చుంది తప్ప
వీడి దగ్గర ఏ ఎచ్చులు లేవు అనేవారట. ఆయన భార్య పేరు మాత్రం పవిత్ర, పేరుకు తగినట్లే పవిత్రురాలు. వీరిద్దరికీ సంతానం చాలా కాలం పాటు కలగలేదు, పిల్లలు పుట్టలేదు. ఆ ఊళ్ళో అద్భుతమైన శివాలయం ఒకటి ఉన్నది. ఆ శివాలయంలో ఉన్న ఆయన పేరు కుమారేశ్వరుడు. శివకుమారుడి స్వయంగా ప్రతిష్ఠించాడు గనక, కుమారస్వామి ప్రతిష్ఠించాడు గనక కుమారేశ్వరుడు అనేవారట. కుమారులను ఇస్తాడు కాబట్టి కూడా కుమారేశ్వరుడు అన్నారు. ఎప్పుడూ కుమారుడిలాగే ఉంటాడు ఆయన, అందువల్ల కూడా కుమారేశ్వరుడు అన్నారు. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. నేను అమృత ఘటేశ్వరుడు గురించి చెప్పానా, చెప్పగానే వాళ్ళు పెట్టేశారు వెంటనే ఈయనండి అమృత ఘటేశ్వరుడు అని. నాయనార్ల చరిత్ర విని అంటే ఎంత శ్రద్ధగా ఉన్నారు చూడండి. గురువుగారు ఇదిగో అమృత ఘటేశ్వరుడు పలానా చోట ఉన్నాడని అడ్రస్తో సతిగా పెట్టేశారు వాట్సాప్లో. అసలు నాకు ఎంత ఆనందం కలుగుతుందో. ఇది నా అదృష్టం అంటే. నా శిష్యులు, నా భక్తులు మామూలు వాళ్ళు కారు. పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళంతా అయ్యారు. అందుకే వీళ్ళల్లో ఎప్పుడన్నా తెలుసో తెలియకో చిన్న చిత్తగా అపరాధాలు వచ్చినా అపరాధాలు క్షమింపబడి వాళ్ళంతా ఉత్తములు అవుతారు. అంత గొప్పవాడు తయారయ్యారు. ఇటువంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళంతా ఎప్పటికప్పుడు విని ఈ శ్రద్ధగా, అత్యంత శ్రద్ధగా లైవ్లో విని ఈరోజు గురువుగారు అమృత ఘటేశ్వరుడు గురించి చెప్పారు కాబట్టి అమృత ఘటేశ్వరుడు ఎక్కడున్నాడో ప్రజలకు అందిద్దాం, లేదా ఈ చండీశ్వర నాయనారు గురించి చెబుతున్నారు కనుక ఈయన ఎక్కడున్నాడో చెబుదాం, ఈ శైవులూరు ఎక్కడుందో వెతుకుదాం అని వెతికి మనకు అందిస్తున్నారు. అది అందిస్తే భగవంతుడు అనుగ్రహించితే మనం ఎప్పుడొకప్పుడు వెళ్ళొచ్చు. ఓసారి చెన్నై వెళ్ళిపోవడం అందరం, అక్కడి నుంచి మంచి 4-5 బస్సులు వేసుకోవడం, ఎక్కడున్నావో నువ్వు అమృత ఘటేశ్వర శైవలూరులో ఎక్కడున్నావు అంటూ వెతుక్కుంటూ చూసి వచ్చేయడం అనమాట. చూసి వచ్చేటప్పుడు బస్సులో కూర్చుని మళ్ళీ ఏం చేద్దాం, శివశివ అందామా, లేకపోతే ఇవాళ టిఫిన్లో బజ్జీలో ఆవకాయ గోంగూరే వేశారు, చట్నీ వేయలేదందామా అనరు. మీరు మంచివాడు. అలా పొరపాట్లు కూడా అన్నారు. ఎంతసేపు శివశివ 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 అంటారు. అంటారా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టి శివ. ఎందుకంటే ఈ శైవులూరును కూడా ఎప్పుడొకప్పుడు మనం ఎక్కడుందో పట్టుకుని చూసేద్దాం. అక్కడ ఉన్న శివుడు అప్పట్లో కుమారేశ్వరుడు అని పిలువబడేవాడు, తర్వాత చండీశ్వరుడు అయిపోయాట. ఆ ఇద్దరు సంతానం కోసం ఆ శివాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వీళ్ళకి ఎప్పటికీ పిల్లలు పుట్టకపోతే ఊళ్ళో ఎవరో చెప్పారట, అత్యంత భక్తి శ్రద్ధలతో శివునికి సహస్ర ఘటాభిషేకం 9 రోజులు చేస్తే గ్యారంటీగా పిల్లలు పుడతారు, పుత్ర సంతానం కలుగుతుంది. ఘటము అంటే కొండ లేక ఒక కలశం. మళ్ళీ ఇంతంత బిందులతో వేయక్కర్లేసమా? రాగి చెంబులు ఉంటాయి, అష్టలక్ష్ముల చెంబులు లాంటి చెంబులు, అటువంటి చెంబులు ఒక 5-6 చెంబులు, ఏదో ఒకటి మొత్తం చిన్న రాగి చెంబులు పెట్టుకోండి. ఒక 10 పక్కన ఒక పెద్ద డ్రమ్ము నీళ్లు పెట్టుకోండి. ఈ 10 చెంబులతోటి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మొత్తం మీద 1000 చెంబులు పోయాలట శివుడి మీద. అలా ఎన్ని రోజులు పోయాలి? 9 రోజులు పోయాలట. ఏకదాటిని పోస్తే వద్దన్న బంగారం లాంటి నాలాంటి కొడుకు పుట్టేస్తాడు అని నేనల్లా, పురాణాలు చెప్పే. వాడు చదువుకున్నవాడు పండితుడు అవుతాట. సహస్ర ఘటాభిషేకం చేయాలి. చేసేటప్పుడు సహనంతో చేయాలి. చెంబు మాత్రం శివుడికి తగలకూడదు, అది మాత్రం స్ట్రిక్టు. అందుకే సత్యధర్మేశ్వరుడి దగ్గర పోసే కంటే కింద పద్మేశ్వరుడి దగ్గర పోసేటప్పుడు కొంచెం తీరికే పడకుండా ఉంటుంది. టక్కన కొట్టేస్తున్నారు కొంతమంది శివుడి మీద. కొట్టకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను కదా, గౌరీ మహాత్మ్యంలో ఒక గొప్ప కథ ఉంది. పూర్వం మహారాజు గారు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు, శివభక్తుడు. ఆ మహారాజు గారు శివుడి లింగాన్ని తయారు చేసుకుని దేంతో మట్టితో పార్థివలింగం తయారు చేసి సహస్ర ఘటాభిషేకం చేద్దాం అనుకున్నాడు. ఒక కొలనుంది. ఆ కొలనుకు ఎదురుగుండా ఓ శాసనం ఉంది. శాసనం అంటే శిలతో వేయబడిన శాసనం. ఈ చెరువులో ఉన్న నీళ్లు ఈ చెరువు దగ్గరే ఉన్న కుండతో పట్టుకొచ్చి 1000 కుండలతో ఇక్కడ మృత్తిక లింగేశ్వరుడికి, పార్థివ లింగేశ్వరుడికి అంటే మట్టితో తయారు చేయబడినటువంటి లింగానికి అభిషేకం చేస్తే నేను ప్రత్యక్షమై వారు కోరిన కోరికలు తీరుస్తాను అన్నట్టు శివుడు. రాజుగారు నమ్మాడు. అందుకని మట్టితో మంచి లింగం తయారు చేశాడు. చెరువు ఉంది అక్కడ. ఎలాగో ఆ చెరువు దగ్గరే శాసనం ఉంది. శాసనం నమ్మాడు. అక్కడ కొండ కూడా ఉంది. కొండతోటి ఆ చెరువులోకి దిగి నీళ్లు పట్టుకొని నిండా నీళ్ళు పట్టుకొచ్చి శివలింగం మీద పోశాడు. మెట్లమ్మడ కిందకి దిగడం ఎక్కడం చాలా కష్టం, మోకాళ్ళు నొప్పులెడతాయి. ఏదో రాజుగారు కాబట్టి ఓపిక ఉండి చేశాడు. 999 కుండలతో నీళ్లు పోసి అభిషేకం చేశాట.
ఇంకొక కుండ నీళ్లు పోస్తే శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చేవాడు. ఈలోపు ఈయనకి సహనం కోల్పోయాడు. కొంతమంది చెప్పాను కదా, చివరిదాకా ఉంటారు, చివరిలో సహనం కోల్పోతారట. ఏమిటయ్యా అని లేచిపోతారు. ఈ కర్మని ఎవడు తప్పించలేడు. ఆ సహజమైన లోపల ఉన్న రజోగుణం పూర్వజన్మ కర్మ అది. దీనివల్ల అన్నీ పోతాయి. నేను అలాంటి వాడిని చూశాను. స్పాట్ వాల్యుయేషన్లో పేపర్లన్నీ దిద్ది చివరిలో నేను దిద్దన ఆఖరి పేపర్ మొహం మీద కొట్టేశాడు. ఏది? చీఫ్ సూపరింటెండెంట్ మీద. వీడిని తీసుకెళ్ళి సస్పెండ్ చేశారు. డబ్బులు రాలేదు, సరిగ్గా ఉన్నది పోయింది. అందుకే ఆఖరి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పాట్ వాల్యుయేషన్ లాంటిదే ఈ జీవితం అంతే. ఏమండి, ఈ వెయ్యవకుండా నీరు తీసుకుని పైకి వస్తున్నప్పుడు ఆయనకి లోపల ఏదో తిక్క పుట్టింది. అసలు ఈ శివలింగంలో శివుడున్నాడా? ఈ శాసనం నిజమేనా? 1000 కుండలతో నీళ్లు పట్టుకొచ్చి శివుడి మీద పోస్తే పిల్లలు పుడతారని అసలు ఎవరు చెప్పారు? శివుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడని ఎవరు చెప్పాడు? ఎవడో ఇక్కడున్న కొంటివాడు ఎవడో ఈ శాసనం వేశాడు. బహుశా వేసినవాడు ఏ జయకుమార్ గారు లాంటి వాడు అయి ఉంటాడు. ఇది నిజమైన శాసనం కాదేమో అనుకున్నట్టు పిచ్చాడు. పోసేయచ్చుగా నీళ్లు పోయలేదు. అన్యాయంగా మోసపోయాను, ఎవడో దొంగ రాత రాస్తే అన్యాయపు శాసనాన్ని, మోసపు శాసనాన్ని చూచి నేను మోసపోయాను, జీవితం వ్యర్థమైపోయింది, శరీరం అంతా అలిసిపోయింది, ఛీ అనుకుని ఈ 1000 కుండ పట్టుకొచ్చి ఢామను కొట్టేశాడు శివలింగం మీద. శివలింగము పగిలిపోయింది, కొండ పగిలిపోయింది. అందులోంచి శివుడు లేచాడు, ప్రత్యక్షమయ్యాడు. తీవ్ర క్రోధంతో శివుడు రుద్రుడైపోయాడు. అసలు ఆయనకి ఓం నమ శంగాయచ పశుపతయేచ అని వరుసగా శం అంటే సుఖము, గ అంటే వెళ్ళుట, శంగాయ అంటే సుఖమునకు తీసుకుపోయేవాడు, ఎక్కడ సుఖం ఉంటే అక్కడికి నేను పట్టుకుపోయేవాడు అని అర్థం అనమాట. గా అనే శబ్దమునకు వెళ్ళుట అని అర్థం అనమాట. అందుకే గ్రామగహ అంటే గ్రామమునకు వెళ్ళేవాడు. ఈయన సుఖమును గురించి వెళ్ళేవాడు, పట్టుకుపోయేవాడు అని అర్థం. అటువంటి పరమాత్ముడికి కోపం వచ్చింది. రివ్వును లేచిపోయాడు. శూలమెత్తి ఓరి మూఢాత్మ, 1000 కుండలలో 999 కుండల నీళ్లు పోసిన వాడివా, 1000 కుండ నీళ్లు పోయలేకపోయావా? సహనం పట్టలేకపోయావా? కుండతో నా నెత్తి మీద కొట్టి కుండా పగలగొట్టావు, లింగాన్ని పగలగొట్టావు, నీ మొహం మండ. ఇదే నీకు నా శాపం. నువ్వు సంతానం కోసమని ఈ అభిషేకం చేసావు, నీకు సంతానం కలుగుతుంది. కానీ నువ్వు అపచారం చేయటం వల్ల, లింగం పగలగొట్టడం వల్ల, సహనం కోల్పోవటం వల్ల నీకు తగిన శిక్ష విధిస్తున్నాను. నీకు 2 రకాలు. ఒకటి, ఈ కొండ పగలగొట్టావు కదా, ఆ కొండ ఎన్ని పెంకులు లెక్కెట్టు. ఆ కొండ ఎన్ని పెంకులు అన్నేళ్ళు మాత్రమే జీవించే కొడుకు కావాలా? సంతానం ఇస్తాను, కానీ కొండ నా నెత్తి మీద పగలగొట్టావు కాబట్టి నీకు ఇచ్చే సంతానానికి శాపం అన్నమాట. అది నీకు కొడుకు కావాలా, కూతురు కావాలా? కొడుకు అయితే ఆ కొండ ఎన్ని పెంకులు లెక్కెట్టు, నీకు పుట్టిన తర్వాత అన్నేళ్ళే బతుకుతాడు. కాదు కూతురు కావాలనుకో, 100 ఏళ్ళు కూతురు బతుకుతుంది. పెళ్ళైన వెంటనే మొగుడు చచ్చిపోయి ఇంట్లో పడి నాన్న నా బతుకు నాన్నోయ్ అని జుట్టు పట్టుకుని రోజు ఏడుస్తూ నీ మొహాన పడి ఏడుస్తుంది. యావజ్జీవితం వివాహానంతరం వైధవ్యంతో 100 ఏళ్ళు బ్రతికే కుమార్తె కావాలా, లేక ఈ కొండ పెంకులు ఎన్నున్నాయో అన్నేళ్ళు మాత్రమే బ్రతికే సుందరుడు, గుణవంతుడు, విద్యావంతుడైన కొడుకు కావాలో కోరుకో అన్నాడు. ఈయన బాగా ఆలోచించి పెళ్ళైన వెంటనే భర్త పోయి ఇక జీవితంలో భర్త సుఖం లేక మళ్ళీ పెళ్లి చేస్తే మళ్ళీ పోతాడు వాడు. ఎప్పుడు ఇక ఆవిడకి మొగుడు సుఖం లేదు. రోజు నా ఇంట్లో నా ఎదురుగుండా గుర్తు ఏడుస్తుంటే ఆ కూతురు ముఖం నేనేం చూడను, అంతకంటే తక్కువ కాలం బతికిన కొడుకేనయ్యం అనుకున్న కొండ పెంకులు లెక్కెట్టాడు. అవి స్వీట్ 16 16 ముక్కలు అయ్యిందిట. సరే 16 ఏళ్లే బతికే కొడుకే ఇయ్యి అన్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. ఆయన కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ కొడుకు 16 ఏళ్ళు వస్తే చచ్చిపోతాడు. ఈ రాజుగారు ఆ కొడుకు ఒక్కొక్క ఏడాది జరిగి పుట్టినరోజు వచ్చినప్పుడల్లా బెంగ పెట్టుకుని లోపల లోపల కుంగిపోయేవట. ఇంకొక ఏడాది గడిచిపోయింది. 14 అయ్యి బాబా ఇంక 2 ఏళ్లే బతుకుతాడు. 15 గడిచింది, ఇంక ఏడాది బతుకుతాడు అని భార్యతో సైతంగా ఏడ్చేవాడు. కొడుకు చెప్పలేరు, నువ్వు చచ్చిపోతావు అని చెబితే వాడు తట్టుకోలేడు కదా. ఎంతలో పూర్వజన్మ సుకృతం ఒకటి ఉందనుకోండి. అందుకే కష్టకాలంలో కాపాడేవాడు గురువు అన్నారు. ఈయన నారదుడికి శిష్యుడు. అసలు నారదుడే శివభక్తి గురించి చెప్పినవాడు. అనుకోకుండా 15 ఏళ్ళు గడిచాయి. ఇంకొక ఏడాది గడిస్తే 16 నిండితే చచ్చిపోతాడు. ఇంకో ఏడాది ఉందనగా నారదుడు వచ్చాడు. రాగానే ఈ దంపతులు ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏడ్చారు. నువ్వు గురువువి, గురోరంజన్న విద్యతే అని మేము అనుకున్నాం, మమ్మల్ని రక్షించు, మా కొడుకు వచ్చే ఏడాది పుట్టినరోజు పండుగ పూర్తిగానే డామ్ అంటాడు, గురుదేవా రక్షించని కాళ్ళు పట్టుకుంటే నారదుడు
నా కాడు పట్టుకున్నారు, నన్ను పట్టుకున్నారుగా, ఇహని వీడి సంగతి నేను చూసుకుంటాను అని ఈయన టేం టేం అని వీణ వాయించుకుంటూ బయలుదేరాడు. ఆ ఊళ్ళో పార్వతీదేవి వరం వల్ల పుట్టిన ఒక ఆవిడ ఉంది. ఆవిడకి గౌరీ అని పేరెట్టారు. ఆవిడికి పార్వతీదేవి కల్లో కనపడి నిండు నూరేళ్ళు ముత్తైదువుగా జీవించు అని వరం ఇచ్చాడు. పార్వతీదేవి నూరేళ్ళు ముత్తైదువుగా బతుకని వరం ఇచ్చిందిట. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి నచ్చ చెప్పి, ఒక రాజుగారు కొడుకున్నాడు, వాడిని పెళ్లి చేసుకుంటే చాలికి నీ జాతకం మారిపోతుంది అని ఇద్దరికి ముడెట్టాడు. ఇప్పుడు ఎంత గొడవ వచ్చిందో చూడండి. శివుడేమో 16 ఏళ్ళు నిండగానే చచ్చిపోతా ఉన్నాడు, పార్వతీదేవి ఏమో 100 ఏళ్ళు ముత్తైదువుగా బతుకంది ఇవ్వండి. ఇంకేముంది, పార్వతీ పరమేశ్వరులకి తగాదా వచ్చింది. ఇప్పుడు నా భక్తురాలి మాంగళ్యాన్ని రక్షిస్తాను నేనంది. నువ్వు ఎన్ని చేసినా వాడిని నేను చంపేస్తానన్నాడు ఈయన. ఈయన తన మెడలో పామును వదిలాడు. ఈ పాము వచ్చి కాటేసింది ఎవరిని? ఈ వరుణ్ణి. వెంటనే పార్వతీదేవి ఏమంది, అమ్మాయి నీ చేతికి శక్తినిచ్చాను, ఆ పాము పీక పట్టుకుని ఎక్కేయి అంది. వెంటనే ఈ గౌరి ఏం చేసింది, ఆ పాము కాటేయగానే భర్తని ఆ బెడట్టుకుని పాము పీక పుచ్చుకుని కసిక్కు నొక్కింది. దాంతో శివుడి మెడలో ఉన్న వాసుకి అనమాట భుజంగుడు ఆడడం మొదలెట్టాడు, చావడం మొదలెట్టాడు. వదలటం లేదు ఆవిడ. ఇంతలో ఈ భుజంగుడి పెళ్ళాలున్నారుగా, ఈ వాసుకి భార్యలు, వాళ్ళు పరుగున వచ్చి మీరు బాగున్నారమ్మా, ఆది దంపతులు మధ్యలో నా మొగుడు చచ్చిపోతున్నాడు, పీక నొక్కేస్తోంది గౌరీ, రక్షించనగానే వెంటనే శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమయ్యాడు. అంటే మారు వేషంలో, చెంచు వేషంలో వచ్చి, అమ్మాయి ఆ పాము నా పాము నా బుట్టలో నుంచి వచ్చింది, దాన్ని నేను పట్టుకుపోతాను వదిలంటే, నీ పాము నా భర్తను చంపింది, నా భర్త బతకాలి లేదా ఈ పాము అయినా సావాలి, నేను వదలనంది. ఆ పక్కన ఉన్నావిడ అంటే పార్వతీదేవి, వదలకు ఈ పావులడికి బాగా బుద్ధి చెప్పు, లేకపోతే ఈ పావును వదులుతాడా అంటుంది మొగుడికే చూసి. నా భక్తుడిని రక్షించడానికి నిన్ను తెచ్చుకుంటే నువ్వు రెచ్చగొట్టగా అంటాడు ఈయన. ఈవిడ రెచ్చగొట్టింది. ఈ పావు తెస్తోంది ఊపిరాడక. చివరికి శివుడు, అమ్మాయమ్మ నీకు ఏం కావాలంటే వరం ఇస్తాను, కావాలంటే కైలాసానికి పంపించి ఏర్పాటైనా చేయిస్తాను, కాస్త పావును వదిలంటే నాకు కైలాసం వద్దు, వైకుంఠం వద్దు, నా భర్త కావాలి అంది. అంతే అలాగే ఉండమ్మా, ఏమంటావో చెంచుదొరా అంది. నువ్వేమన్నా అంటే నేనేమంటాను, ఇంతకీ నీకు చివరికి కోరిక ఏమిటన్నాడు. నా భర్త బతికితే ఈ పావును వదులుతానంది. ఏం దొర వరం ఇస్తావా మరి అనగానే, ఇవకేం చేస్తాను, నువ్వు పక్క నుంచి పొడుస్తున్నావు కావండి అని వెంటనే శివుడు చిరంజీవ అన్నాడు. దాంతో వాడు 100 ఏళ్ళు బతికాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరుడు స్వస్వరూపం ధరించారు. ధరించి, అమ్మాయి ఇప్పటికైనా వదులు, నీ భర్త బతికాడు, లేకపోతే వీడు చచ్చిపోయి ఆ భార్యలు ఏడుస్తున్నారని కానీ చటుక్కుని వదిలింది. పతివ్రతకి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. పతివ్రతలు పావునిగా దేనైనా పిండి పిప్పి చేసి పారేస్తారు. అమ్మవారి భక్తులే మజాక్ అన్నారు. మీరందరూ అమ్మవారి భక్తులు కనుక మీరు అంత గొప్పవాళ్ళు అవ్వాలని నేను ఇక చెప్పాను. మీకు అన్నీ విడిచిపెట్టి గురువుగారి మీద నమ్మకం పెట్టుకోండి, అమ్మని గట్టిగా పూజించండి, మీకు అంత శక్తి వస్తుంది. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అమ్మ తలుచుకుంటే చేయలేనిది లేదండి. ఎన్ని ఆపరేషన్లు అయినా భర్త గారు 100 ఏళ్ళు బతుకుతారు, వాడికి సుఖంగా ఉంటాడు. ఆపరేషన్ అయిన భర్త గారు శివుణ్ణి ఎత్తగలుగుతాడు. ఏది అమ్మ అనుగ్రహం అంటే, అది అమ్మ యొక్క అనుగ్రహం అంటే. ఆ అమ్మ అనుకోండి, బొమ్మ అనుకోకండి. ఇదంటే కథ సుఖాంతమైంది, అద్భుతం. ఎందుకంటే ఇక్కడ గురువు గారు ఒకడు అడ్డుపడ్డాడు. కానీ సామాన్యులు మనం ఏం చేస్తాం, సహనం కోల్పోయి తొందరపాటుతోటి పిచ్చి పనులు చేస్తాం. పనులు చేస్తే తద్వారా అనుకున్న పనులు వ్యర్థం అయిపోతాయి. అందుకే 1000 ఘటములతో అభిషేకం చేసేవాడికి ఇంత సహనం కావాలని చెబుతున్నాను. అందుకు చెప్పాను ఈ కథ. చెంబులతో పొయ్యాలి, పోసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా నమశివాయ అనుకోవాలి, మధ్యలో ఫోన్లు మాట్లాడకూడదు. ఎవరో ఏదో చెబుతారు, ఎందుకు నీ ఇళ్ళు వేస్ట్ అంటారు. అప్పుడు ఈ నాస్తికుల మాటలు వినకూడదు. 9 రోజులు విడిచిపెట్టకుండా చెయ్యాలి. చాలా కష్టం ఇవి. ఎంతో సహనంతో చేసి అభిషేకం చేస్తే మాత్రం అనుకున్న కోరిక తీరుతుందన్నమాట. ఈ ఘటాభిషేకాలకు అంత దివ్య శక్తి ఉన్నది. ఎంతోమందికి జీవితంలో పిల్లలు పుట్టరేమో అని బెంగెట్టుకున్న వాళ్ళు సంతానం పొందారండి దీనివల్ల. ఇదే పని ఈ విచార శక్తి కలిగినటువంటి పవిత్రకి ఆలోచన వచ్చింది. పవిత్ర చిన్నప్పటి నుంచి బాగా పురాణాలు చదువుకున్నది. అందుకని బాగా ఆలోచించింది, విచారించింది, పెద్దలను అడిగింది. వాళ్ళు ఏమన్నారు, మన ఊళ్ళో ఉన్నాడు కుమారేశ్వరుడు, ఆయనకి అభిషేకం చేస్తే సహస్రఘటాభిషేకం 9 రోజులు చేస్తే మీకు సత్సంతానం కలుగుతుంది అన్నారట. వెంటనే ఈ యచ్చదత్తుడు లేక యజ్ఞదత్తుడు మొగుడు దగ్గరికి వచ్చింది. ఏమండి, నేను బాగా విచారించాను,
విచారించినట్టు ఏడవడం కోసమా? విచారం అంటే ఆలోచన. బాగా ఆలోచించాను, పెద్దలు కూడా చెప్పారు, సహస్రఘటాభిషేకం 9 రోజులు చేస్తే సత్సంతానం కలుగుతుందని మహానుభావులైనటువంటి శైవ పండితులు చెప్పారు, వేదశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పని చేద్దామంటే సరే, ఏ పుట్లో ఏ ఉందో అలాగే చేద్దామన్నాడు ఆయన. చెప్పాను కానీ నాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, పెద్ద భక్తుడు కాదు, భక్తుడు కాకపోవడము కాదు, భార్య చెబితే చేస్తాడు. అప్పుడప్పుడు కోపం ఎక్కువ. ఈ తిక్కే ఆయనకి వచ్చింది. ఈ తిక్క లేకపోతే ఆయన మంచివాడి, కోపిష్టివాడు ఎటొచ్చి. ఇద్దరూ కలిసి అష్టమి నాడు మొదలుపెట్టారట అభిషేకం. అభిషేకం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ అష్టమి శివుడికి చాలా ఇష్టం. ఆయన అష్టమూర్తి, అందుకే ఆయనకి అష్టం అంటే ప్రత్యేక ఇష్టం. అమ్మవారికి ఇష్టమే అష్టం అంటే. అసలు అమ్మవారికి ఇష్టం లేని తిథులు ఎక్కడ ఉంటాయి, కానీ అందులో ప్రత్యేకంగా అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ ఏకచేతసః, ఏకచేతసుడయి ఉండాలి. మనస్సు దాని మీద మాత్రమే ఉండాలి. ఇక 100 రకాల మనస్సులు వెళ్ళకూడదు, పరిపరి విధాలుగా మనస్సు దేని మీదకి వెళ్ళకూడదు. అనగా మనస్సు లగ్నము చేసి అష్టమి, చతుర్దశి, నవమి ఈ 3 తిథులలో అమ్మని పూజించిన, అమ్మ కథ విన్నవాడు తరిస్తాడు, పవిత్రుడవుతాడు. అందుకని వీళ్ళ అదృష్టం బాగున్నది. మళ్ళీ అందులో కూడా శుక్లాష్టమి కంటే కృష్ణాష్టమి గొప్పది. శుక్లపక్షపాష్టమి కంటే శివుడికి కృష్ణపక్షపాష్టమి అంటే ఇంకా ఇష్టంట. అలా ఒక అష్టమి నాడు వీళ్ళు 9 రోజులు విడిచిపెట్టకుండా అభిషేకం చేశారు. అష్టమి నాడు మొదలుపెట్టాక మళ్ళీ ఆడవాళ్ళకి బయట ఉండే రోజులు ఉంటాయో ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, అవేమీ లేకుండా చూసుకుని మొదలుపెట్టారు. ఇక్కడ కర్మయోగం ఏంటంటే స్త్రీలు బయట ఉండకపోయినా కూడా తీరా మొదలుపెట్టాక మైలు రావచ్చు ఒక్కొక్కళ్ళకి, అవునా? అటువంటి వాటికి శాస్త్రం ఏం చెప్పింది? దీక్షా కంకణ ధారణ. ఒక కంకణాన్ని శివుడి దగ్గర పెట్టి పూజించి దాన్ని గురువుగారి ద్వారా చేతికి కట్టించుకోవాలి. కట్టించుకుంటే ఏమవుతుందన్నమాట, ఆ రోజు నుంచి 9 రోజుల పాటు మధ్యలో మైలు వచ్చినా ఈ పనులు ఆపక్కర్లేదు. జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే. ఈ భూమండలంలో దీక్షా కంకణ ధారణ చేసిన వానికి జాతా శౌచం అంటదు. ఇంట్లో పురుడు వస్తే ఆ పురుడు వల్ల వాడికి అశౌచం రాదు. మృతా శౌచ, ఎవడన్నా చచ్చిపోయినా కూడా ఆ అశౌచం రాదు, మైల రాదు. ఒక్క బయట ఉన్నప్పుడు మాత్రం అది పనిచేయదు. అందుకే బయట ఉండే రోజులు కాకుండా చూసుకోవాలి ఆడవాళ్ళు. ఈ విధంగా కంకణ ధారణ చేసుకున్నారు వాళ్ళు. అందుకే కంకణ ధారణ చేసుకుని 9 రోజులు అభిషేకం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు వాళ్ళకి ఏ విధమైన ఆటంకము కూడా రాలేదు. ఒక్కొక్కళ్ళ ఇళ్ల పేర్లు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి ఆ ఊళ్ళో. అందులో భీష్ముడి వయస్సు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరన్నా డామ్ డామ్ అంటే పెళ్ళిళ్ళు మొదలు పెడితే ఎన్ని ఇబ్బందులు. ఆ ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో లింగయ్య గారిని అడిగి తెలుసుకోండి. ఆయన అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడిన వారు కాబట్టి చెబుతున్నాను. ఆ ఇంటి పేరు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఊళ్ళో మందనలో. శుభలేఖ పట్టుకొచ్చారు ఆయన. పెళ్ళయ్యేదాకా ఒకటే బెంగండి బాబు, అంపశయ్య మీద చాలామంది ఉన్నారు, ఎవరు లేచిపోతున్నారో తెలియట్లేదు, రోజు ఆ మైలే. ఇందులో రవ్వన్ సచ్చినది అక్కడే ఉన్నారు, అడగండి ఆయన. వెంటనే శుభలేఖ పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. మీ అబ్బాయి పెళ్ళయ్యి కొడుకు కోడలు ఫ్లైట్ ఎక్కేదాకా ఈ శుభలేఖ తీయను, వాళ్ళు ఎక్కాక చెప్పండి అప్పుడు తీస్తానన్నాను. సరిగ్గా వాళ్ళు శుభలేఖ తీయడానికి శుభముహూర్తం చెప్పారు. మా అబ్బాయి అమ్మాయి ఇప్పుడే హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కేశారు, అబ్బాయి కోడలను అని చెప్పాక తీసిన వెంటనే వెళ్ళిపోయారు. ఎవరు మైలు వచ్చేసింది మళ్ళీ, అన్ని పనులు అయిపోయి 16 రోజులు పండుగ కూడా అయిపోయింది కదండి. అప్పుడు అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదో చెబుతాను అనమాట. మానవులు మనం ఏం చేయలేము, కానీ ఆ అమ్మవారి అనుగ్రహం అంత గొప్పది, దివ్యానుగ్రహం. నమ్మారు కాబట్టి ఎప్పుడైనా భగవంతుడి పట్టుకుంటే ఆ పనులు ఆగుతాయా? ఏ పని ఆగదు. ఎప్పుడో ఎక్కడో లోపం ఉంటుంది మనలో. అప్పుడప్పుడు మేము అన్ని పనులు చేస్తున్నామని అహంకరిస్తున్నామో ఏదో అయ్యి ఉంటుంది. అప్పుడే భగవంతుడు ఎత్తిమీద బట్టి ఆదివారం వస్తున్నారు కొన్ని శివలింగం రాకుండా చేసి ఉంటాడు. అదే మనలో నిరహంకార స్థితి ఉంటే గ్యారంటీగా అనుకున్న పని ఆ క్షణమే అవుతుంది. ఈ యజ్ఞదత్తుడికి వాళ్ళ ఆవిడ పవిత్రకి శివానుగ్రహం ఉన్నది, అందువల్ల దీక్షా కంకణం కట్టుకున్నారు. వాళ్ళకి ఏ ఆటంకం రాలేదు. 9 రోజులు సహస్ర ఘటాభిషేకం చేశారు. చేసిన 3 నెలలు తిరగకుండానే ఈవిడ గర్భవతి అనే విషయం తెలిసింది. కడుపులో ఉన్నంతసేపు ఆమె శివుడి కీర్తనలు పాడుకునేది, శివుడి కథలే వినేది. శివుడు తప్ప ఆవిడికి ఇంకేమీ లేదు. శివోదాత, శివోభోక్త, శివుడే ఇచ్చేవాడు, శివుడే తినేవాడు, శివసర్వం అంతా శివుడే.
అహం శివ, నేను శివుణ్ణి ఇలా అనుకుంటారు జ్ఞానులు. ఈ విధంగా నిత్యం సమస్తం శివమయం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా అనుకునే వాళ్ళనే జ్ఞానులు అంటారు. అదృష్టవశాత్తు వాళ్ళు శివుడు 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 అనుకుంటున్నారు. గర్భవతులు ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనా అదృష్టం బాగుండి ఏ సహస్రఘటాభిషేకం చేస్తే గర్భం వచ్చినట్టయితే ఆ రోజు మొదలుకొని ఏం చేయాలన్నమాట, శివుడి కథలో, విష్ణువు కథలో, పురాణ కథలే వినండి. ఇంక ఏది వినకండి. అస్సలు సీరియల్స్ చూడకండి. ముఖ్యంగా అత్తవా పెంట మీద చెత్తవా లాంటి సీరియల్స్ అసలు చూడకండి. సినిమాలు ఇనేమాలు చూడకండి. తినకూడనివి తినకండి. పాపాత్ములతో స్నేహం అసలు చెయ్యకండి. హాయిగా భగవత్కథలు శ్రద్ధతో వింటే సత్సంతానం కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది. డబ్బు సంపాదించేవాడు, ఆ డబ్బుని సద్వినియోగం చేసేవాడు, తల్లిదండ్రులకు సేవ చేసేవాడు, అటువంటి వాళ్ళు పుడతారు. పుట్టాలంటే మనకి ఇలాంటి పనులు చేయాలి. ప్రహ్లాదుడు కడుపులో ఉండగా వాళ్ళ అమ్మ భాగవతం వింది, అందుకే ప్రహ్లాదుడు పుట్టప్పటి నుంచి నారాయణ అన్నాడు. ఇప్పుడు చెప్పే కథలో పుట్టేవాడు కూడా అలాగే శివ శివ అంటూ పుట్టాడు. గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని ఎఫెక్ట్స్ పడతాయో తెలుసా మన మీద. ఆహారం, మన ప్రవర్తన, మన కోపం, ఇవన్నీ పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లి కడుపుతో ఉన్నప్పుడు కోపంతో ఉంటే లోపల ఉన్నవాడు కూడా బీపీతో పుడతాడు, కోపంతో పుడతాడు. ఆ టైంలో తల్లి కనుక ఎక్కువగా పిచ్చి పిచ్చి కాఫీలు తాగేస్తే పుట్టి పట్టుకునేవాడు కాఫీ, పాలు అడగడం అనమాట. బాలా బాలా అంటేవాడు కాఫీ కాఫీ అంటాడు, పాలు బదులు కాఫీ అడుగుతాడు. ఆ మధ్యన ఒక ఆవిడ కడుపుతో ఉన్నసేపు పుచ్చుకునేది రోజు ఓ ముంత వసుకుంటానని ఇది రోజు. అంతే పుట్టి పుట్టుకునే వాడికి రోజు ముంత ముంత అండ మొదలెట్టాడు, కళ్ళు ముంత. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి పుచ్చుకోకూడదు. ఇవన్నీ నియమాలు చెబుతున్నప్పుడు కాసేపు మీకు నవ్వు వచ్చినా ఈ నియమాలు పాటిస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకని వీళ్ళు రోజు ఈ పవిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు శివ కథలు వినేది, శివుడి నామం అనేది, ఏ పదార్థం తిన్నా శివుడికి నివేదన చేసి తినేది. దానివల్ల ఆరోగ్యం కూడా పెరిగింది ఆవిడికి. దాంతోపాటుగా కుంకుమ పువ్వు, కొద్దిగా యాలకులు మొదలైనటువంటి వేసినటువంటి తులసి తీర్థం ఇవన్నీ తీసుకునేది. దీనివల్ల కడుపులో పిల్లవాడికి ఆరోగ్యం పెరుగుతుంది, అనారోగ్యం తగ్గుతుంది. సాధారణంగా రోగనిరోధక శక్తి పిల్లలకు పెరగాలంటే మంచి ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలు, కొద్దిగా యాలకులు, కుంకుమ పువ్వు, ఈ తులసి తీర్థం ఇటువంటివన్నీ పుచ్చుకోవాలి. అవి పుచ్చుకుంటే పిల్లవాళ్ళు ఎన్ని కిలోమీటర్లైనా నడుస్తారు. లేకపోతే ఏముంది 2 అడుగులు నడిచి డామని పడిపోతూ ఉంటారు. శరీరాల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు రాకుండా ఆయుర్వేదం చాలా మంచి కిటుకులు చెప్పింది. తల్లి అస్సలు కదలకుండా రెస్ట్ తీసుకోమంటారే, అది కూడా డేంజరు. 24 గంటలు పడుకుంటే పుట్టేవాడు ఇంత బద్దతో వాడు పడతాడు, ఈవిడ ఇంత లావు అయిపోతుంది. కొంచెం నడవాలి ఎంతో కొంత, కాకపోతే బండగా నడవకూడదు. శరీరములకు సులభ వ్యాయామం ఉండాలి, అతి వ్యాయామం ఉండకూడదు. అలాగే 24 గంటలు పడుకోకూడదు. అలా పడుకునేలా బొజ్జ పట్టుకుని నానాయాతన పడిపోతే పుట్టేవాళ్ళకి మనకి కూడా ఇబ్బంది. ఇన్ని విశేషములు మన పురాణములు చెప్పాయి. పవిత్రకి శివనామం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడి యొక్క నామస్మరణాన్ని శివ, శంభు, శంకర అంటూ తలుచుకుంటూ ఉండేదన్నమాట. అందులో వాళ్ళ కాలంలో శివుడి కోసం తపస్సు చేసిన వాసుకి కథ ఎక్కువగా ప్రచారంలో ఉండేది. వాసుకి అని ఆదిశేషుడి తమ్ముడున్నాడు. ఆయన శివుడి మెడలో ఉండడం కోసమని, కైలాసంలో శివుడికి సేవ చేయడం కోసమని 1000 సంవత్సరములు శివనామం చేసేట, ఎడతెరపి లేకుండా. అందుకని భక్తుడంటే వాసుకి, మనం కూడా అలా ఉండాలి అని అందరూ అనుకునేవారు అన్నమాట. ఎంత అందంగా ఉంటుందండి. కొంతమంది పాడుతూ ఉంటే, ఈ పవిత్రకు కూడా భగవంతుడు మంచి కంఠం ఇచ్చాడనమాట. కొంతమంది పాడుతూ ఉంటే ఏడ్చినట్టు ఉంటుంది, కొందరు ఏడుస్తూ కూడా పాడినట్టు ఉంటుందండి. బాబు అదేం మరి కంఠమో తెలియదు. పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది ఇంట్లో మొగుడు మీద కోపం ఏడుస్తారు కదా, అప్పుడు కూడా అది అంతలో ఎలా ఉంటుందో తెలుసా, సంగీతం పాడినట్టు ఉంటుంది అనమాట. అంటే కూడా అదో రాగం. మరికొంతమంది శ్లోకం చదువుతారు, ఏడ్చినట్టు ఉంటుంది అనమాట. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ రామరామ అదేమిటండి, ఏడవడదు హాయిగా శుభ్రంగా శ్రీ మహాగణాధిపతి లేక కర్మయోగాది ఇవన్నీ అనమాట. ఏడిస్తే పాడినట్టు, పాడితే ఏడ్చినట్టు ఉండడం కూడా పూర్వజన్మ సుకృత పరిపాకం. ఈ పవిత్ర కూని రాగం తీస్తే కూడా అది కూని రాగంలా కాకుండా మంచి అపూర్వమైన మాధుర్యం ఉండేది అనమాట. అలాంటి వాళ్ళని చూశాను నేను. హాస్యానికి మాట్లాడితే కూడా మధుర కంఠం ఉండేదన్నమాట. పూర్వజన్మలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తే ఈ జన్మలో మధుర కంఠం వస్తుందని సామెత. అందుకే బహుశా అనుమానం ఘంటసాల వారు కైలాసంలో ప్రమదగణాల్లో ఒకడు కదా, శివుడి మీద డైరెక్ట్గా తేనె పోసేసి ఉంటాడు.
అందుకే ఆయన యావజ్జీవితం అద్భుతంగా పాడేశాడు. ఆఖరికి చచ్చిపోయే ముందు పాడిన భగవద్గీత ఎంత బాగుంటే ఇంకా ఆయన ఎంత గొప్ప కంఠంతో పుట్టాడో ఆలోచించండి. ఎలా వస్తుంది అది? శివుడి మీద అదేంది సినిమాది చాలా కాలం క్రితం ఉండేది, సౌభాగ్యవతి అనుకుంటాను సినిమా ఉండేది, డబ్బింగ్ సినిమా. అందులో ఈ ఘంటసాల వారు ఈ శివుడి మీద పడతాడనమాట. అది వింటూ ఉంటే చెవులు పులకించిపోతాయి, శరీరం స్తంభిస్తుంది, రోమాంచమైపోతుంది అనమాట. అందులో ముఖ్యంగా ప్రళయ గంభీర తాండవ కేళీలోల ప్రణవలీల మృత్యుంజయ శంభో శంకర గౌరీశ అంటుంటే మీరు మీలో వినే ఉంటారు. వినకపోతే సరే ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసుకున్నాను అనమాట. శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శంభో నిత్య తేజోమయా దేవా, నిత్య తేజోమయా దేవా మృత్యుంజయ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శివపద సేవే పరమార్థం భవపద సేవే చరితార్థం, శివపద సేవే పరమార్థం భవపద సేవే చరితార్థం, ప్రళయ గంభీర తాండవ కేళీలోలా, ప్రళయ గంభీర తాండవ కేళీలోలా ప్రణవలీలా మృత్యుంజయ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, నిత్య తేజోమయా దేవా, నిత్య తేజోమయా దేవా మృత్యుంజయ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ. ఇలాంటివి మనం శివుడికి సంబంధించి పాడుతూ ఉంటే మన శరీరానికి ఆనందం వస్తుంది, ఇరేవాడికి ఆనందం వస్తుంది. పవిత్రలా గానం చేసింది ఆవిడకి తెల్లని రంగుతో, అది కూడా అందమైన తెలుపు అనమాట. కొంతమంది తెలుపు పడి చూడలేం, భయంకరంగా ఉంటుంది. అలా కాకుండా స్వచ్ఛమైన అందమైన శ్వేతవర్ణంతో ఉన్న పరమసుందరాకారుడైన ఒక కొడుకు పుట్టారు. ఆయనకి ఏమని పేరు పెట్టారు? విచార శర్మ అని పేరెట్టారు. ఎందుకని? శివుడి గురించి విచారించింది కనుక, శివుడి గురించి ఆలోచించింది కనుక ఈ కొడుకు పుట్టాడనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు అమ్మగారు బాగా ఆలోచించి వాళ్ళు సంస్కృత పండితులు కనుక విచార శర్మ అని పేరెట్టారు. బాగా ఆలోచించేటటువంటి లక్షణము కలిగినవాడు. పూర్వజన్మ సుకృత పరిపాకం అని చెప్పాను కదా. పరమేశ్వరుడికి పవిత్ర ఎంతో సేవ చేయటం వల్ల పుట్టిన ఈ కుమారుడు చిన్నప్పటి నుంచి శివభక్తుడయ్యాడు. ఎక్కడ శివలింగం లాంటి రాయి కనబడినా ఆ రాయిని పట్టుకుని పూజించేసేవాడు. అసలు రాయి కనబడితే చాలు తలకాయి దానికి తగిలించవలసింది. అంతలా శ్రద్ధతో పూజించాడు ఆ పుణ్యాత్ముడు. వాడు అదృష్టవశాత్తు ఆ ఊళ్ళో మంచి పండితుడు ఒక ఆయన గురువుగారు ఉన్నారు. ఆయనకి దేవశర్మ అని పేరు. ఆయన చాలామందికి పాఠం చెప్పాడు. ఇవాళంటే ఈ భేదాలు తర్వాత వచ్చాయి, కానీ ఆ కాలంలో ఈ వర్ణాలు వ్యవస్థ ఈ గందరగోళాలు లేవు. అందరూ చదువుకునేవారండి. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా చర్మకారులకు కూడా పాఠం చెప్పేవారట వాళ్ళు. కాలప్రభావంలో తగాదాలు పెట్టి మనల్ని చాలా పాడు చేశారు. ఆ కథంతా మనం ఇప్పుడేం చేయలేం. కానీ ఆ ఊళ్ళో చర్మకారుడు ఒకడు ఉండేవాడు. వాడు ఇతనికి స్నేహితుడిగా ఉండేవాడు. ఇద్దరు కలిసి ఆ దేవశర్మ దగ్గర చదువుకునేవారు. పొద్దుటే లేచి ఈ చచ్చిపోయిన ఆవులు గేదెల యొక్క చర్మాలు ఒలిచి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి తర్వాత గంగలో అక్కడ ఉన్నటువంటి కోనేట్లో స్నానం చేసి అతడు వచ్చి ఇతరుతో కలిసి చదువుకునేవాట. ఈ ఇద్దరు అంత స్నేహంగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకునేవారంటే అసలు ఆశ్చర్యం, చెప్పులు కుట్టుకునే ఆయన కుమారుడు ఈ పండితుడు కొడుకు ఇద్దరు అన్నదమ్ముల్లాగే కనబడుతున్నారు, ఇద్దరూ కలిసి భలే చదువుకుంటున్నారు అనుకునేవారట. ఈ ఇద్దరు కలిసి ఒక రోజున గురుకులానికి బయలుదేరారు. ఆ ఊరు కొంచెం పెద్ద గ్రామం. ఊళ్ళో చాలామంది రైతులు ఉన్నారు, వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎక్కువ మంది. ఆ రైతులకి ఆవులు ఎక్కువగా ఉన్నాయి. ఆవుల్ని బాగా రక్షించేవారు పూర్వం, ఎందుకంటే ఎద్దులతో వ్యవసాయం చేస్తారు కనుక.
ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు, ఆవు లేకపోతే పాలు లేవు. అసలు సగం జీవితం ఎక్కువ మందికి ఆవుల మీదే గడిచేది కదండి. హాయిగా వేళకిన్ని పాలు ఇస్తూ ఉంటే పాలు తాగి ఆ పెరుగు అన్నంలో వేసుకు తింటూ ఉంటే చిక్కని చక్కని గడ్డ పెరుగు వేసుకుని రామచంద్ర ప్రభు పొద్దుట ఒక వాయ అన్నం తినేసామంటే ఇక పూట ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. దిక్కుమాల ఇడ్లీలు, ఈ చట్నీలు, కారపొళ్ళు వచ్చాక ఇలా పాడైపోయారు. కానీ కుండెడు అన్నం పెట్టుకుని 2 కుండల పెరుగు అందులో కలుపుకొని తినడం నేను చూశాను నా చిన్నప్పుడు. గణపురం అనే ఊళ్ళో పోలీస్ స్టేషన్కి పక్కనే పాలు పోసేవారు. మాకు పాలు పోయించుకోవడానికి నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని అనమాట. పిల్లలందరూ అలా వెళ్ళేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు 8 లేస్తూ ఉంటే పాలు పోసేది ఏమిటి, ఆన్లైన్ వచ్చాక అన్నీ పోయాయి. పొద్దుట 4 లోపల ఎప్పుడు 4 గంటలకు లేవలసిందే తెలుసండి. అందరిలోకి ఆ ఊళ్ళో ఫస్ట్ లేచేవాళ్ళు ఇద్దరు ఉండేవారు. ఒక ఆయన పేరు చింతలపాటి రామరాజు గారు, రెండో ఆయన పేరు వతిపర్తి వెంకటరమణమూర్తి గారు. ఈ ఇద్దరు నువ్వా నేనా అని పోటీ పడేవారు. ఈయనేమో కొవ్వూరు కాలేజీలో చదువుకుని వచ్చాడు. ఆయన చాలా పెద్దవాడు అప్పటికే. గణపురంలో పెద్ద కాలువ అనమాట, బ్రహ్మాండమైన కాలువ. కార్తీక మాసంలో కాలువ దగ్గరికి వెడితే ఈయనే ఇద్దరు ఒకరోజు ఈయన ముందు ఉంటే ఓ రోజు ఆయన ముందు ఉంటారు. ఈయన మీద పోటీ ఆయన మీద పోటీ ఈయన. ఈ ఇద్దరు వెళ్ళిపోయి కాలువలో శుభ్రంగా స్నానం చేసేవారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి సువర్ణేశ్వర స్వామి గుడికి వచ్చేవారు. ఆ సువర్ణేశ్వర స్వామి గుడిలో ఈయన 108 ప్రదక్షిణలు రోజు చేసేవాడు. 2 ఏళ్ళు చేసేటంటే ఏకంగా నాకు మతిపోతుంది. 2 సంవత్సరములు ఏకదట్ట కార్తీక మాసం చేసి వదలడం కాదు. మీకు అర్థమైందని నేను అనేది. కార్తీక మాసంలో నెల్లాళ్ళు ఎవరైనా చేస్తాం. 2 ఇయర్స్ కంటిన్యూయేషన్గా 1977 నుంచి 79 వరకు ఏకదాటిన ప్రదక్షిణలు చేశాడు ఆయన. ఆ పుణ్యం వల్లే అప్పుడప్పుడు ఆయన కొంచెం దుర్వాసుడైన అందరం దండం పెడుతున్నాం. ఆ పుణ్యం పూర్వజన పుణ్యం అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చాలా గొప్ప అద్భుతమైన విషయాలు ఇవి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు గురువుగారు, ఇది అప్రస్తానికి చెప్పడంలా. ఆయన లేచాడంటే ఇంట్లో అందరూ లేవలసింది. ఎందుకో తెలుసా, ఆయన వెళ్ళి ప్రదక్షిణ చేసి 4 గంటలకో 4:30కో ఇంటికి రాగానే సంధ్యావందనం మొదలెట్టేవాడు. ఆయన సంధ్యావందనం చేస్తూ ఇలా నీళ్లు చల్లుకుంటే ఈ నీళ్ళు ఆ చుట్టుపక్కల అందరి మీద పడిపోయినట్టే. ఇక ఎవడైనా ఇక నిద్రపోతే ఒట్టు. సాధారణంగా సంధ్యావందనం చేసేవాడి నీళ్ళు వాడినెత్తి మీదే పడతాయి. ఈయన నీళ్లు ఉంటే 3 గదులు నిండిపోయేవి. అదొక అలవాటు. ఏదో రకంగా 4 చెంబులు తన్నేవాడు. ఈ నీళ్లు కూడా కింద పడేవి, వెళ్ళి దుప్పట్లోకి వెళ్ళేవి. కార్తీక మాసంలో దుప్పట్లోకి నీళ్ళు వస్తే ఇక నిద్ర ఎలా పోతాడంటే ఎవడన్నా. ఇలా అందరినీ తెలియకుండానే లేపాడు ఆయన. ఇంటిలి 10 లేచిపోవలసింది. ఆ విధంగా ఆయన ధర్మమానని అందరూ 4ంటికి లేవడం నేర్చుకున్నారు. 4:30కు. ఈ 4:30కి లేచిన తర్వాత ఇంక సద్దన్నాలు తినాల్సింది. అందరూ స్నానాలు చేసి గుళ్ళోకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత స్నానానంతరం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అప్పుడు సద్దన్నం తిని స్కూల్కి వెళ్ళేవారు. ఇడ్లీలు కదా అందరికీ. అదొక అద్భుతమైన కాలం. ఈ సద్దన్నంలోకి ఏం కావాలి, పిల్లలకి పెరుగో పాలో మజ్జిగో కావాలి. ఆ ఊళ్ళో మాకు మంచి అద్భుతమైన వ్యక్తి ఉండేవాడు, చాలా మంచివాళ్ళు. ఆవిడ పేరు చిట్టమ్మ, ఆయన పేరు తెలియదు. కానీ చిట్టమ్మ గారి దగ్గరికి మజ్జిగకి నేను వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే ఆవిడ చాలా మంచివాడు. గురువుగారు అబ్బాయి వచ్చాడని మజ్జిగ ఏమో ఒక దాంట్లోనూ పాలు ఒక దాంట్లో పోసేది. ఈ 2 కలవకుండా ఈ మజ్జిగ దాంట్లో ఇంత వెన్న పోసేసేది. నేను వెడితే మిగతా వాళ్ళు పెడితే వెన్నపోస వేసేది కాదు. నేను అటు ఇటు చూసి బయటకు రాగానే వెన్నపోస గుడుక్కుని ఒట్టు వేసుకొచ్చేవాడు. ఆ గుడుక్కుని వెన్నపోస వేసుకొచ్చేస్తే మా అమ్మకి తెలుసు, ఒరేయ్ వెన్నపోస తినేసావు కదా. నీకెలా తెలిసే అంటే నువ్వు వెళ్ళినప్పుడల్లా వెన్నపోస వేస్తాను ఆవిడ చెప్పింది అనేది. ఈవిడ CBCID మా అమ్మ. అందుకని ఏం చేసేవాడిని, కొంచెం ఎక్కువ వేయమని కొంచెం తిని కొంచెం వట్టి పెట్టేవాడిని. కొంచెం తిన్నాం అనుకోండి, అప్పుడు అనుమానం రాదు. అలాగనమాట. ఎన్ని కొంటి పనులు, ఎన్ని ఆ కాలం చిన్నపిల్లల విశేషాలు అలా ఉండేవి. సరే చెప్పొచ్చేది ఏంటంటే ఈ వెన్నపూస ఈ నున్నపూస పక్కన పెడితే చాలా మంచివాళ్ళు. వారు కాపులు, వ్యవసాయం బాగా చేసేవారు. అసలు ఆ మనుషులు వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకు చెప్తానంటే ఓ పక్కన వ్యవసాయం, ఓ పక్కన పాడి, ఇవన్నీ చూసుకుంటూ తెల్లవారుజామున లేచేవారు. మజ్జిగ పోస్తే ఉండేదండి చిక్కగా చక్కగా, ఎంత బాగుండేదో. అటువంటి మంచి కాలానికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతాం అనిపిస్తుంది అనమాట. మా ఊళ్ళో ఆ ఏరియాలో అందరూ కూడా చక్కని భక్తులైన కాపులు అనమాట, శివభక్తులు. ఇది పెట్టుకునేవారు. ఆయన ప్రొద్దుటి పూట వ్యవసాయానికి వెళ్ళేవాడు. వెళ్ళే ముందు పెద్దలకు నమస్కరించుకుని గుళ్ళోకి వెళ్ళేవాడు. సద్దన్నం తినేవాడు ఆయన. అసలు ఆయన గురించి చెప్పడం అంటే, అలాంటి మంచి మనుషుల గురించి ఒకసారి తలుచుకోవడం అంటే మళ్ళీ వాడు ఒక పురాణం లాంటిది అనమాట. ఒక కుండెడు అన్నం పెట్టుకుని, ఒక కుండెడు పెరుగు పోసుకుని తిని మధ్యాహ్నం దాకా అరకపట్టి దున్ని రాత్రైనా పగలైనా వ్యవసాయం చేసి పాడి స్వయంగా చూసి మంచి శ్రమ పడేవాడు. ఇంత శ్రమపడి సంపాదించిన దాంట్లో సగం మళ్ళీ భక్తులకు ఇచ్చేవాడండి ఆయన. అంటే
మనం ఎటువంటి కాలంలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి 5-6 గేదెలు, ఆవులు అన్నీ ఉండేవి. ఆవుల్ని ఎంత ప్రేమగా చూశారో, ఎంత పాడి వచ్చేదో. ఆ పాడి ఇంత ఏదో నామకే వస్తే డబ్బులు పుచ్చుకునేవారు ఎవరి దగ్గరనా, లేదా మాబోటి వాళ్ళకైతే కొంతమందికి ఉచితంగా కూడా ఇచ్చేవారు. ఆయన కేవలం సద్దన్నం తిని వ్యవసాయం చేసేవాడు. ఆయన ఓ రోజుని మేమందరం కూడా ఆయన మావయ్య గారు అని పిలిచేవాళ్ళం. ఆయనేమో చాలా ప్రేమగా చూసేవాడు. ఏమండి సద్దన్నం ఉత్తి పెరుగన్నం తింటే ఎలా వ్యవసాయం చేస్తారంటే, వారి మన వాళ్ళకి తెలియట్లేదురా, ఇడ్లీలకు పోతున్నారు అని ఆయన అందరూ. ఈ సద్దన్నంలో పెరుగు కలుపుకు తింటే ఈ మేగడ లోపల అద్భుతంగా శక్తినిస్తుంది. మధ్యాహ్నం దాకా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దెబ్బతో అంతా అరిగిపోతుంది. కొలెస్ట్రాల్ అని మధ్యన నెయ్యి గియ్యి మానేస్తున్నారు. శుభ్రంగా పెరుగన్నం తిని సద్దన్నం తిని వ్యవసాయం చేసినటువంటి వాడుకున్న ఆరోగ్యం ఇంక ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. వాడు తుమ్మడు దగ్గడనివాడు. ఆయన నిజంగానే 88 ఏళ్ళు బతికాటైనా. మేము అక్కడి నుంచి వచ్చేసాక కూడా తర్వాత తెలిసింది, ఒక్కరోజు ఆసుపత్రికి వెళ్ళలేదు, తుమ్మలేదు, దగ్గలేదు, హాయిగా సద్దన్నం తిని వెళ్ళిపోయారు ఆయన. ఇవన్నీ మీరు పెద్దలకు చెప్పండి. మళ్ళీ ఈ చెత్త అంతా కర్రీ పాయింట్లు చెత్త చెదారం మానిపించండి. హాయిగా చక్కగా వ్యవసాయం చేసుకుని వచ్చిన తర్వాత, లేదా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో అన్నం తినిపించండి. పొద్దుటి వెళ్ళేటప్పుడు సద్దన్నం పెట్టండి పిల్లలకి. వద్దన్నా సరే సద్దన్నమే పెట్టండి. ఈ ఉప్మాలు, ఈ సేమియా ఉప్మాలు, ఈ ఇడ్లీలు ఇవన్నీ ఊరికే బజ్జీలు వేస్ట్. ఇవి ఎవరికి అంటే పారాయణ చేసేటటువంటి వాళ్ళకి బొజ్జ పెంచుకోవడానికి పనికి వస్తున్నాయి అంతే. కానీ ఆరోగ్యానికి సద్దన్నం మంచిది. నియమనిష్టలు ఉన్నటువంటి ఈ అభిషేకాలు చేసే వాళ్ళని పక్కన పెడితే, మామూలుగా స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం సద్దన్నం తినడం వల్ల ఎక్కువ లాభం ఉంది. నమ పార్వతీపతే హర. అందువల్ల ఆ రోజుల్లో వ్యవసాయాన్ని చాలా జాగ్రత్తగా చూసేవారు, ఆవుల్ని బాగా రక్షించేవారు. ఈ ఊళ్ళో కూడా అందరూ మంచి రైతులు అవ్వడం వల్ల ఎక్కువ మంది ఆవుల్ని బాగా రక్షించేవారు, ఎద్దులను చూసుకునేవారు. ఈ గోవుల్ని చూడడానికి పాలేళ్లను కూడా పెట్టుకునేవారు. ఒకరోజు నేను ఇప్పుడే చెప్పాను కదా, ఈ విచార శర్మ తన స్నేహితునితో కలిసి గురుకులానికి వెడుతున్నాడు. అక్కడ ఒక విచిత్ర సంఘటన చూశాడు. కొన్ని ఆవులను ఒక పాలేరు తోలికెడుతున్నాడు మేపడానికి పొలానికి. ఈ ఆవుల్లో ఒకటి చూడావు కాసేపట్లో ఈనబోతోంది, అది నడవలేకపోతుంది. చూడావు ఎలాగ కదులుతుంది పాపం. ఈ మంద ఆవులు ముందుకెళ్ళిపోతున్నాయి, ఇది ఒక్కటి కదలట్లేదని ఈ పాలేరు కర్ర పెట్టి దాన్ని బాధేశాడు. నడని. అదేమో వెనక నుంచి నెత్తురు కూడా వచ్చేస్తుందో పక్కన, ఈనడానికి సిద్ధంగా ఉంది. వీడికి మూర్ఖుడికి అర్థం కాదు. ఈ విచార శర్మ ఒక్కసారి విచారవదనంతో నిండిపోయాడు. శరీరం కదిలిపోయింది, పరమ బాధ కలిగింది. మూర్ఖుడు ఆపు అని కర్ర లాక్కుని విరిచి అవతలకు పారేశాడు. మీకేం బాబు, మీరేమో హాయిగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు, నేను పాలేరుని, ఈ ఆవులన్నీ నడపాలి, నాకు కష్టంగా ఉంది, బాధపోతే ఎలాగా అన్నాడు. ఒరే, వాటిని నడపడం కోసం బాధకూడదురా, దానికి బాధ కలుగుతుందని గ్రహించరా. పాప అది గర్భవతి, ఈనబోతోంది, ఈనేవాళ్ళు అసలు కదులుతారా, ఆ విషయం మీ అమ్మని అడగరా చెబుతుంది మూర్ఖుడా అని వాడిని తిట్టి పక్కకి పంపేసి వెంటనే ఆ యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆవులన్నింటినీ రక్షించే బాధ్యత నాది. నేను పాఠము చదువుకుంటాను, ఆవుల్ని రక్షిస్తాను, సాయంకాలానికి మీ ఇంటికి పంపించేస్తాను ఆవుల్ని, గో సంరక్షణ బాధ్యత నాది అన్నాడు. వాళ్ళు తెల్లబోయి, నువ్వు చదువుకునే కుర్రాడివి, అందున వ్యాకరణం చదువుకుంటున్నావు ఈ మధ్యన, నువ్వెలా గో సంరక్షణ చేస్తావంటే, మా గురుకులంలో మొత్తం 25 మంది కుర్రాళ్ళు ఉన్నాం. మా 25 మంది కలిసి ఉదయం పూట కొంతసేపు పాఠశాలకు పోతాం, భోజనానంతరం ఈ ఆవులు తీసుకెళ్ళి పొలాల్లో బాగా మేపుతాం, మళ్ళీ సాయంత్రంలోపు మీకు అప్పగిస్తాం, మీకు దమ్మిడి ఖర్చు అక్కర్లా, దానికి బదులుగా కొంచెం పాలు పితుక్కుంటాం, ఆవు పాలు మాకు ఇవ్వండి చాలు, ఇదే మాకు కూలి అనగానే ఆవు పాలు కావలసిన పితుక్కో అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఇక అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ ఆవులు ఒక్కొక్కళ్ళు పంచుకున్నారు. 25 మంది కుర్రాడు, 25 మందలో కింద తయారు చేసుకుని అందరూ కలిసి పొలాల్లో మేపి మధ్యాహ్నం 12 తీసుకెళ్ళి సాయంత్రం 4 తిరిగి ఇళ్ళకి తీర్చేవారు. ఇవాళ ఒక యజమాని యొక్క ఆవులు ఈ కుర్రాడు మేపితే మళ్ళీ మర్నాడు ఇంకొకడికి సంబంధించిన ఆవులు మేపాలి. ఇలా అందరి ఆవులు మేపేటట్టుగా వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారు. ఎలాగో ఆవులు వీళ్ళతో పాటు పెడుతున్నాయి, వీళ్ళు బాగా పెంచేవారు, గరికి నోట్లో పెట్టేవారు, వాటిని నిమిరేవారు, గంగడోలు ఇలా దువ్వేవారు, సేవ చేసేవారు. దాంతో ఆవులన్నీ ఈ పిల్లలకి మచ్చికయ్యాయి. అందులో ఈ విచార శర్మ ఆవులకి బాగా ఇష్టుడైపోయాడు. పశువులండి ప్రేమగా చూస్తే ఇంకా ప్రేమగా మన దగ్గరకు వస్తాయి. వీడిని చూడడంతో అంబా అంబా అని అరుస్తూ ఆవులన్నీ దగ్గరకు వచ్చి నాకేసేవిటాయన్ని. ఆనాడు కృష్ణుణ్ణి ఆవులు చేరినట్టుగా
ఈ విచార శర్మ గారిని ఆవులు దగ్గరికి చేరి నాకేవి. దాంతో ఆవులని ఇంకా బాగా చూసుకున్నాడు ఈయన. అవి పూర్వం ఒక సేరు పాలిచ్చే ఆవులు 10 సేర్లు 20 సేర్లు కూడా ఇవ్వడం మొదలెట్టాయి. లీటర్ల పాలు ఇచ్చేస్తున్నాయి అనమాట. ఈయన ముందే చెప్పాడుగా పాలు పితుక్కుంటానని. రోజు కొన్ని ఆవులు పాలు పితికి బాగా పాలు ఇచ్చేటటువంటి ఆవుల దగ్గరికి వెళ్ళి కొన్ని పాలు పితికేవాడు. ఈ పాలతోటి అక్కడున్న శివుడికి కుమారేశ్వరుడికి అభిషేకం చేసేవాడు. దీనివల్ల ఒక ఇబ్బంది వచ్చింది ఇతనికి. కుమారేశ్వర ఆలయం దూరంగా ఉంది. పొలంలో మేపేటటువంటి ఆవుల దగ్గర నుంచి పాలు తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయేది. దానివల్ల చీకట్లో ఇబ్బంది పడేవాడు, ఇంటికి రావడం కష్టమైపోయేది. అప్పుడు వీడికి ఆలోచన వచ్చింది. వాడి పేరే విచార శర్మ కదా, అసలు ఈ పొలంలోనే ఇంకో శివుడిని పెట్టుకుంటే పోలేదా? శివుడి కోసం అంత దూరంగా వెళ్ళాలా? శివుడిని మన దగ్గరే పెట్టుకుందాం అనుకుని ఆ పొలంలోని మట్టిని మంచి నీళ్లు అవి పోసి మెత్తని మట్టి కింద మలచి ముద్ద చేసి పార్థివలింగం తయారు చేశాడు. ఈ పార్థివలింగం మీద నీళ్లు పోస్తుంటే కరిగిపోతున్నాయి. అందుకని వీడికి ఇంకో ఆలోచన వచ్చింది. అందులో ఇసుక కలిపాడు. సికత అంటే ఇసుక, పృథివీ అంటే భూమి. పృథివ్యా యదం పార్థివం అంటే మట్టితో చేస్తే పార్థివలింగం అంటారు, సికతతో ఇసుకతో చేస్తే సైకతలింగం అంటారు. ఇది ఇప్పుడు సైకత పార్థివలింగం అయింది, రెండూ కలిసేయి కనుక. ఈ లింగం గట్టిగా ఉండేదిట. దీని మీద బాగా నెయ్యి రాసేశారు, ఆవు నెయ్యి. అప్పుడు ఏమవుతున్నమాట, నీళ్లు పోసినా పాలు పోసినా పైనుంచి వెళ్ళిపోతాయి కానీ లింగం కరిగిపోదు. అలా మొత్తం మీద తెలివితేటలతో లింగం తయారు చేశాడు. ప్రతిరోజు ఆవు పాలు కొన్ని పితికి దానికి అభిషేకం చేసి ఆ తర్వాత బెల్వ బదళాలు వేసి ఓం నమ శివాయ అంటూ పూజ చేసేవాడు. కొంతకాలం హాయిగానే సాగింది ఈ పూజ. ఒక రోజున ఒక యజమాని గారు ఆవులు మధ్యాహ్నం 12 గంటలకు తోలుకెళ్ళాడు. తోలుకెళ్ళి వాటి పాలు పితికాడు. ఈ శివలింగం మీద పోశాడు. ఆ యజమానికి శివలింగం గురించి తెలియదు. వాడేమనుకున్నాడు, నా ఆవుల పాలన్నీ వీడు పితికేసుకుని మట్టిలో పోస్తున్నాడు, బురదలో పోస్తున్నాడు, పోని పాలు తాను తాగినా పర్వాలేదు, అమ్ముకున్నా పర్వాలేదు, మట్టి పాలు చేస్తాడా పాలు అని వెళ్ళి ఆ గ్రామాధికారికి, ఆ గ్రామానికి అధికారిగా ఉండే ఒక ప్రెసిడెంట్ గారు ఉంటారుగా, ఆ గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదండి తగాదా, ఆవులు పెంచుతానంటున్నాడు వీడు, పెంచుతాననే వంకతో మా ఆవులు పాలు పితుకుతున్నాడు, ఆ పాలు పట్టుకెళ్ళి మట్టిలో పోస్తున్నాడండి, మట్టి పాలు చేస్తారు ఎవరన్నా పాలు, ఆ పాలు ఎంత చిక్కనివి చక్కనివి, తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగు చిలిగితే వెన్న వస్తుంది, వెన్నలోంచి నెయ్యి వస్తుంది, నెయ్యి మనం ఉపయోగించుకోవచ్చు, పాలు ఉపయోగించుకోవచ్చు, పెరుగు ఉపయోగించుకోవచ్చు, మజ్జిగ తాగొచ్చు కదా, ఉట్టినే తీసుకెళ్ళి బురదలో పోస్తున్నాడు అనగానే గ్రామాధికారి మర్నాడు తన పాలేరుని పంపాడు చూసిరా అని. వీడెళ్ళి చూశాడు. వాడు అక్కడ పార్థివలింగం మీద పాలు వేయడం చూశాడు. వాడికి కూడా లింగం అంటే తెలియదు, అది మట్టి ముద్ద అనుకున్నాడు. గ్రామాధికారి గారు ఈ గోవుల యజమాని చెప్పిన మాట నిజమే, మన విచార శర్మ గారు పాలు పితికి ఓ మట్టి ముద్దలో పోస్తున్నాడు, పాలన్నీ మట్టి ముద్దలో కింద కలిసిపోతున్నాయి అన్నట్ట. దాంతో గ్రామాధికారు ఓ సభ ఏర్పాటు చేశాడు. పంచాయతీ అని పెట్టేవారుగా పూర్వం, అలా ఓ సభ పెట్టి ఊళ్ళో అందరినీ పిలిచి ఈ విచార శర్మని, అతని స్నేహితుడిని, తక్కిన పిల్లల్ని, వాళ్లతో పాటుగా ఈ యజ్ఞదత్తుణ్ణి, పవిత్రని అందరినీ పిలిపించాడు. యజ్ఞదత్త, నీ కుమారుడు గోసేవ చేస్తున్నాడని మేము అనుకున్నాం, గోసేవ చేయడంతో పాటు పిచ్చి పనులు చేస్తున్నట్ట. ఆవు పాలు పితికి మట్టిలో పోస్తారు ఎవరైనా? అసలు వాడికి బుర్ర ఉందా? అది మట్టి బుర్ర లేకపోతే గట్టి బుర్ర? ఇటువంటి పనికి మాలిన వాడిని కన్నందుకు సిగ్గుపడు. ఎకనైనా పాలు పితికి మట్టిలో పోయొద్దని చెప్పు, లేదా నీకు గ్రామ బహిష్కరణ శిక్ష తప్పదు. ఆహార పదార్థాలు వ్యర్థం చేసేవాళ్ళు అంటే నాకు కోపం. అన్నం పాడేయడం, పాలు పారబోయడం, మజ్జిగ పారబోయడం, నెయ్యి పారబోయడం, ఇటువంటివి నేను సహించను అన్నాడు గ్రామాధికారి. దాంతో యజ్ఞదత్తుడికి తల కొట్టేసినట్టు అయిపోయింది. చాలా అవమానం జరిగింది అనుకున్నాడు తనకి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది అవమానం. అవమానం జరిగాక వాడు బ్రతకడం చాలా కష్టం అనుకున్నట్ట. ఆ రోజుల్లో అలా ఉండేది, మాట పడేవారు కాదు. మానధనులకి ఓ మాట అనిపించుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఈ కొడుకు సంగతి ఏమిటో చూద్దాం అనుకుని మర్నాడు కొడుకు ఆవు పాలు పితుకుతున్న సమయానికి పొలానికి వెళ్ళాడు. అక్కడ పొలంలో మంచి అద్భుతమైన లింగం, అది సైకత పృథివీ లింగం. ఆ లింగం దగ్గర భక్తితో కూర్చున్నాడు ఈ కుర్రాడు. కూర్చుని శివనామస్మరణం చేసుకుంటూ శివుణ్ణి తలుచుకుంటూ కూర్చున్నట్ట.
బెల్వదళాలు వేశాడు. ఆపై ఆవు పాలు పితికాడు. ఈయన చూస్తూ ఉండగా ఆవు పాలు పోశాడు. ఒళ్ళు మండిపోయింది యజ్ఞదత్తుడికి. గ్రామాధికారి చెప్పినది నిజమా కాదా అనుకున్నాను. కళ్ళారా చూస్తున్నాను ఇప్పుడు. మట్టి ముద్దలను పట్టుకెళ్ళి అదేదో శివలింగం అంటావా, పాలు దాని మీద పోస్తావా, ఇదే ఏ కుమారేశ్వర లింగం మీద పోసినా సహించేవాడిని. ఛీ, నా కడుపున చెడబుట్టావు అంటూ చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ దుడ్డుకర్రకి చివర ఒక కత్తి లాంటిది ఉంటుందిట, ఇనప ముద్ద. అడవిలోకి వెళ్ళేటప్పుడు పులులు సింహాలు వస్తే ఈ కర్ర చివర ఉన్న కత్తి మొనతోటి ఈటి మొనతోటి ఆ పులుల్ని పొడిచేవారు. పొన్ను కర్ర అనేవారు అన్నమాట. దాన్ని చివర ముళ్ళు ఉంటుందన్నమాట. అలా ముళ్ళు ఉండేటటువంటి కర్రని, సోలం లాంటి దాన్ని కొడుకు మీదకి విసిరేశాడు. అదృష్టవశాత్తు ఆ కర్ర అతనికి తగలలేదు. కానీ ఆ కర్ర సూటిగా వెళ్ళిపోయి శివలింగానికి ఢామ్మని తగిలి శివలింగం విచ్చుకుపోయింది. ఈ కుర్రాడు పరమభక్తుడు. ఎంత భక్తుడు అంటే శివలింగానికి ఏదైనా జరిగితే మాత్రం క్షమించడు. వాడి కళ్ళు ఎర్రబడిపోయాయి. ఒక్కసారి పక్కకి తిరిగి చూశాడు. ఎవడ్రా నా శివలింగం మీదకి కర్ర విసిరిందని. ఆ ఎదురుగుండా ఉన్నది తండ్రిని కూడా చూడలేదు వాడికి. ఆ సమయంలో శివలింగం పగిలిపోయింది. శివలింగాన్ని ఎవడో ధ్వంసం చేశాడు. అందువల్ల కోపంతో ఉండడం వల్ల ఇతడు కూడా విచక్షణ కోల్పోయాడు. ఆ కర్రే తీసి, నా శివలింగమును ధ్వంసం చేస్తావా, ఇది రాక్షస కృత్యం, ఆసురీ కృత్యం, తగిన ఫలితం అనుభవించు అని రివ్వును విసిరేశాడా. ఆ కర్ర చివర ఉన్నటువంటిది మంచి సోలం అని చెప్పాను కదా, అది అమాంతంగా వచ్చి వాడి గుండెల్లో దిగిపోయింది. కింద పోయి ఢాము చచ్చిపోయాడు అంటే వాళ్ళ నాన్న. యజ్ఞదత్తుడు క్షణంలో చచ్చిపోయాడు. కోపం వచ్చినప్పుడు అందుకే కర్రలు విసరకండి. ఏ కర్ర ఏ బుర్ర పగలు కొడుతుందో తెలియదు. అందుకని కోపం వచ్చినప్పుడు కర్ర విసరడం, లేదా కుర్చీలు విసరడం, ఢుమాలను కొట్టుకోవడం చెయ్యకూడదు. విషం అసలు తాగకూడదు. విషం తాగితే చావం సరిగదా, అనారోగ్యం వచ్చి కడుపంతా పాడైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ తల్లిదండ్రులకి 2 లక్షల ఖర్చు, మొగుడికి అయితే 2-3 లక్షల ఖర్చు. ఇది పెద్ద గొడవ. అందుకని ఎప్పుడూ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. క్షణికోద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలి. క్షణికోద్రేకంలో ఒకరిని చంపి లేక మనం చచ్చి ఏమి సాధిస్తామండి? చంపామా హత్యాపాపం, జైలు. చచ్చామా అది ఇంకో ఘోర నరకం. నరకానికి పోం, అలాగని స్వర్గానికి పోం, ప్రేతాత్మల అల్లాడిపోతాం. అందుకని సుందరకాండ ఆత్మహత్య కంటే మహాపాపం లేదు పమ్మన్నది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చావడం కంటే ఎక్కువ దోషం మరొకటి లేదు. చావడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. వినాశే అంటే నశించిపోవటం వల్ల, మరణించటం వల్ల. బహవహ దోషాః ఎన్నో తప్పులు చేసిన వాడు అవుతావు. నువ్వు చచ్చావంటే బోలెడు పాపాలు చేసినట్టు అన్నమాట. ఆత్మహత్య పాపం, మీ అమ్మకి ఏడుపు, నాన్నకి ఏడుపు, మొగుడికి ఏడుపు, లేదా భర్తకి కాకపోతే భార్యకి ఏడుపు, భర్త తెస్తే భార్యకి, భార్య తెస్తే భర్తకి ఏడుపు, పిల్లలుంటే పిల్లలకి ఏడుపు. నువ్వు ఎలాగో పిశాచం అయిపోయి ప్రేతాత్మై అని విఠలాచార్య సినిమాలో లాగా శ్మశానంలోనూ అక్కడ కూర్చొని తిండి లేక అల్లాడిపోతావు. ఎన్ని కష్టాలు చెప్పండి. అందుకని చావకండి. చచ్చే చావు అంటే. అందువల్ల ఎప్పుడైనా చచ్చిపోవాలనుకున్నప్పుడు ఏం చేయాలన్నమాట, నన్ను ఒకసారి తలుచుకోండి. మా గురువు గారు చెప్పారు చావద్దన్నారని. అప్పుడు చావాలనిపించినప్పుడు ఇంట్లో 2 స్వీట్లు పెట్టుకోండి. గులాబ్ జామ్, కేక్, మైసూర్పాకు పెట్టుకోండి. ఒక్క మైసూర్పాకు నోట్లో పెట్టేసి తినేయండి. మీకు గుళికలు తినాలనిపించింది, విషం తినాలనిపించింది, అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఆవునేతితో తయారు చేసిన మైసూర్పాకు పెట్టుకుని ఆ మైసూర్పాకు నోట్లో పెట్టుకుని ఇదే విషం అని తినేయండి. ఇంకో 2 తినండి, పర్వాలేదు. మైసూర్పాకు తింటే ఎన్నో లాభాలు, ఆరోగ్యం వస్తుంది, చావం. ఇప్పుడు బలం వస్తుందిగా. నన్ను చావమంటే చంపుతావా అని మొగుడు మాత్రం 4 బాధేయకండి, బలం వచ్చిందని. 4 కొట్టే చోట 2 కొట్టండి అంతే, అంతకంటే ఎక్కువ కొట్టకండి. ఏం బాబు, ఎప్పుడైనా సరే విశాలక్షి గారు 4 బాధలు అనిపించినప్పుడు పూర్తిగా వదిలేయకూడదు. 1-2 ఇచ్చుకోండి, 2 ఇచ్చుకోండి. అది కూడా మరీ తలకాయ పాలు కొట్టకూడదు. ఏది ఏమైనప్పటికీ ఆత్మహత్య వద్దు. ఈ రకంగా మీరు రేపటి నుంచి నాకు ప్రతిజ్ఞ చేయండి. ఎట్టి కష్టం వచ్చినా మేము చావం అనండి, గట్టిగా మేము చావం అనాలి. బూత్ దగ్గర చేయట్టుకోవడం కాదు, మేము చావమని స్ట్రాంగ్గా చెప్పండి అందరూ కూడా. ఆత్మహత్య వద్దు. బతకండి, 100 ఏళ్ళు బతకండి. భగవంతుడు ఈ శరీరం మనకి ఇచ్చాడండి. మళ్ళీ జన్మ వస్తుందో లేదో తెలియదు మనకి. మళ్ళీ మానవ జన్మ రమ్మంటే అంత తేలిగ్గా రాదు. ఎన్ని పుణ్యాలు చేస్తే, ఎంత సుకృతం చేస్తే ఈ మానవ జన్మ వచ్చిందండి. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ ఈ జంతువుల్లో రావడం చాలా కష్టం.
అనేక జీవుల్లో అతి కష్టం మీద మానవ జన్మ వచ్చింది. వచ్చిన జన్మని సద్వినియోగం చేసుకుందాం. హాయిగా గురువుగారు చెప్పిన పురాణం విందాం, మైసూరు బజ్జీ తిందామండి. ఆవకాయ వేస్తే ఒకవేళ రోజు వద్దు ఆవకాయ, మంచి చట్నీ వేయమందాం, నెయ్యి వేసుకుని ఇడ్లీ తిందాం. ఆ తర్వాత హాయిగా రామాయణం, భాగవతం, దేవి భాగవతం పారాయణ చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రసాదం పెడితే బొబ్బర్లంకో తినండి, కూర్చోండి. ఇంకా ఎక్కువ ఆనందం కలిగితే ఏదైనా మంచి పనులు చేయండి. అంతే తప్ప చావు వద్దు. ఎవడన్నా చావమంటే వాడినే సత్య చావు అని 2 పీకండి అంతే. మీరు మాత్రం చావద్దు అంతే. అసలు మనం సత్యం సాధిస్తాం కనుక 100 ఏళ్ళు బతకండి. కానీ మళ్ళీ నీచ జన్మ రాకుండా ప్రయత్నించండి. భాగవతోత్తమ జన్మ రావాలి, లేదా ముక్తైనా పొందాలి. దానికి తగిన సాధన చేయడం కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను. నిద్ర లేదు, ఆహారం లేదు, తిరిగిన చోట తిరగకుండా ఉంటున్నాను. ఇలా ప్రవచనాలు, మండపాలు కట్టించి, ఆలయాలు కట్టించి, పురాణం చెప్పి ఒక్కరోజు ఇంట్లో ఉంటున్నానా, విశ్రాంతి తీసుకుంటున్నానా? యావత్ జీవితం శ్రమే కదా. ఈ శ్రమ అనుకోను, ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల మంది తరిస్తారు. అదే మామూలు ఆస్తులు సంపాదించుకుంటే నేను ఒక్కడనే ఉన్నంతకాలం ఏదో అనుభవిస్తాను. కానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఈ ఆలయాలు భూమి ఉన్నా లేకపోయినా ఉంటాయండి. గ్యారంటీగా పరమాత్మ ఉంటాడు, మీరు ఉండను, నేను ఉండను. కానీ ఆ పరమాత్మ ఆలయం ఉంటుంది. ఈ చెప్పిన కథలు మిగిలిపోతాయి, తద్వారా మీరు తరిస్తారు. అందువల్ల మళ్ళీ ఒక్కసారి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. క్షణికోద్రేకంతో తండ్రి గారు విసిరిన శూలం శివలింగాన్ని ధ్వంసం చేస్తే, అతడు విసిరిన శూలం దెబ్బకి, ఆ కర్ర దెబ్బకి తండ్రి చచ్చిపోయాడు, కింద పడిపోయాడు అంతే. ఇప్పుడు ఇతనికి మైకంలో ఉన్నాడు, శివభక్తులు ఉన్నాడు, అందువల్ల చచ్చిపోయాడని కూడా తెలియట్లేదుట. కర్ర విసిరేసి అయ్యో శివ నీకెంత అపచారం జరిగింది అని ఆ మట్టి ముద్దని మళ్ళీ యథాప్రకారంగా శివలింగంగా తయారు చేసి లింగం మీద తల పెట్టుకుని కన్నీడు పెట్టుకుని ఏడ్చేశాడు. ఈలోపు వాళ్ళమ్మ, మా ఆయన కోపిస్తాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ఆవిడ కంగారు పడి వచ్చింది అక్కడికి. ఆడవాళ్ళకి తెలుసుగా ఈ మొగుడిని ఎక్కడికైనా పంపేటప్పుడు ఏమండో కొంచెం జాగ్రత్తగా ఉండని చెబుతారంటో, కోపొద్దు అని వినరు కానీ వీళ్ళు. అలాగే పాపం ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. తీరా వస్తే భర్త చచ్చిపోయి ఉన్నాడు, కొడుకేమో కన్నీళ్లు పెట్టుకుంటే ఆ శివలింగాన్ని సరి చేస్తున్నాడు. వెంటనే ఏమండి అని మళ్ళీ కాళ్ళ మీద పడిపోయింది. అది కూడా తెలియట్లేదు ఇతనికి. శివలింగం ధ్వంసం అయిపోయిందనే బాధలో శివలింగాన్ని సరిచేస్తున్న ఈయనకి ఏడుపులు కానీ ఆ చావు కానీ ఏం వినపట్టలేదు. ఈశ్వర ఎంత అన్యాయం జరిగిపోయింది, నీ లింగం భగ్నం అయిపోయింది, మళ్ళీ నీకు స్వస్థత ఎప్పుడు చేకూరుతుందో, నీ లింగం పగలడం వల్ల నీకు గాయమైందేమో అంటే అమాయకంగా లింగాన్ని పట్టుకుని ఏడుస్తున్నట్ట. శివ శివ శంభో భవభయహర శంభో అనుకుంటున్నాడు. ఈ అమాయకుడి భక్తికి మెచ్చుకున్నాడు ఆయన. ఓ పక్కన తండ్రి చచ్చిపోయాడు, తల్లి ఏడుస్తోంది, అవి చెవిలోకి పడడం లేదు. కేవలం శివలింగం భగ్నం అయ్యిందని దాన్ని బాగు చేసి కర్ర దెబ్బకి శివుడికి ఏం గాయమయ్యిందో అని ఆ శివుడిని తడుగుతున్నాడు వీడు. ఎంత భక్తి వీడికి నాకు అని టక్కున శివలింగంలోంచి శివుడు బయటకు వచ్చేసాడు. భక్తికి పరాకాష్ట అని చెప్పానుగా. ఎక్కువ భక్తి ఎక్కువైపోతే పరమాత్మ ప్రత్యక్షమై తీరతాడు. అందుకే భక్తి కిం న కరోతి, భక్తి చెయ్యలేనిదంటూ ఏది లేదు, ఏదైనా చేయగలదు. ఆయన వెంటనే పార్వతీ సమేతంగా వచ్చి, ఒరే బాబు అని ప్రేమతో నిమిరి, నాకేం అవలేదురా కర్ర దెబ్బకి, నువ్వు ఉన్నావుగా, నువ్వే నీ బుర్ర అడ్డుపెట్టి రక్షించావు, కానీ నువ్వు చేసిన పనికి ఏం జరిగిందో చూడన్నట్ట. అటు చూస్తే వాళ్ళ నాన్న తెచ్చున్నాడు. అయ్యో అని అమ్మ ఏడుస్తోంది. అప్పుడు ఆయన, చచ్చిపోయింది మా తండ్రి, తండ్రి తల్లి ఎవరైనా నాకు నీకంటే ఎక్కువ కాదు, శివుడే నా తండ్రి, శివుడే పిత, శివుడే మాత, మాత పిత సమస్తం ఆయనే. నా శివుడికి అపచారం జరిగితే నేను తట్టుకోలేను. ప్రహ్లాద కుమారుడు తండ్రి చచ్చిపోయిన నారాయణ స్మరణ విడిచిపెట్టలేదు. అందుకే ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడు నరసింహుడు చీల్చి చెండాడాడు. అందువల్ల నీకు అపచారం చేశాక తండ్రి లేదు ఎండ్రి లేదన్నట్ట. అప్పుడు వెంటనే తల్లి మాత్రం, కన్న తండ్రి రుణం ఇలా తీర్చుకుంటారా నాయన, ఆయనకు ముక్తైనా ఇప్పించు అంది. శివుడు చిరునవ్వు నవ్వి, ఈతడు నన్ను తండ్రి అన్నాడు, పార్వతిని తల్లి అన్నాడు, నా కోసం దేనినైనా త్యాగం చేస్తానన్నాడు. అన్న వెంటనే నీకు వైధవ్యం పోయింది, నీ భర్త బతుకుతాడన్నట్ట. టక్కున ఆయన బతికాడు. దంపతులిద్దరూ శివుడి కాళ్ళ మీద పడ్డారు. తెలియక అపచారం చేసాం, పుత్రుడి వల్ల బాగుపడ్డాం అనగానే, నాయనలారా ఈ భూలోకంలో మీరు హాయిగా జీవితాంతం గడపండి, 125 సంవత్సరాలు జీవించండి, మీ కుర్రవాడికి ఒక అపూర్వమైన వరం ఇస్తున్నాను.
ఇతడికి చండీశ్వరుడు అని బిరుదిచ్చి నా ఆలయంలో ఇతనికి కూడా ఉత్సవమూర్తిగా ఆరాధన కల్పిస్తున్నాను. ఆలయంలో సోమవస్తుశలు ఉంటుంది, అందులో నుంచి అభిషేకం చేసినటువంటి నీరు బయటకు వస్తుంది కదా, అక్కడ ఈ రోజు నుంచి ఇతన్ని చండీశ్వరుడు అనే పేరుతోటి పిలుస్తారు. అక్కడ ఇతనికి విగ్రహాన్ని పెడతారు, ఇతన్ని అందులో పెట్టి ప్రతిష్ఠిస్తారు. నా కోసం కన్న తండ్రి యొక్క చావుని కూడా చూశాడు ఇతడు. అందుకని ఇతనికి అపూర్వ వరం ఇస్తున్నాను. చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా చప్పట్లు కొడితే చాలు, వాళ్ళ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. అందుకే చండీశ్వరుడు ఉంటాడు సరే ఆలయాల్లో, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, ఇలా కొడతాం అనమాట. ఇలా కొడితే ఏమవుతుందన్నమాట, మన పాపాలన్నీ అప్పచ్చిలైపోయి పచ్చడి నశించిపోతాయట. చండీశ్వరుణ్ణి అడగనిదే, ఆయన అనుజ్ఞ లేనిదే శివదర్శనం లభించదు. అందుకే చండీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక పరమేశ్వర సేవార్థమనుజ్ఞాన్ దాతుమర్హసి అని నందీశ్వరుడితో పాటు చండీశ్వరుడిని కూడా అడగాలి చండీశ్వరాలయంలో. మరొక మాట, చండీశ్వర ప్రతిష్ఠ ఉన్న ఆలయములో ప్రసాదం కేవలం చండీశ్వరుడిదే. ఇక్కడున్న ప్రసాదం తినే అధికారం అందరికీ లేదు. ఒకవేళ ఎవరైనా ప్రసాదం తినాలంటే చండీశ్వరుడికి నైవేద్యం పెట్టి, చండీ నీవు అనుమతిస్తే ఈ ప్రసాదం తింటాం, లేకపోతే తినం అనాలి. అప్పుడు ఆయన ఊ అంటట. ఆ మాట అంటే చాలు, ఆయన పైకి మాట్లాడక్కర్లా. చండీశ్వరుని అనుమతి లేనిదే చండీశ్వరాలయము ఉన్నటువంటి ప్రాంతంలో అని నైవేద్యం తినకూడదు. అందుకే ఎప్పటికి కూడా శివాలయాల్లో చండీశ్వరుడు ఉంటే మనం ఆయన ప్రసాదం తినే ముందు ఏం చేయాలి, చండీశ్వరుడి దగ్గర చప్పట్లు కొట్టి నీవు అనుజ్ఞయము ఇక్కడ ప్రసాదం తింటామనాలి. ఈ విధంగా నిర్మాల్యం, ప్రసాదం ఇవన్నీ నీ అనుజ్ఞ లేనిది ప్రజలు తినరాదు. నీవు చాలా గొప్పవాడివి, నీ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ప్రదక్షిణ చేసే చండీ ప్రదక్షిణ విధి కూడా పెడుతున్నాను అని ఇన్ని రకాలుగా చేసి ఈ విచార శర్మని చండీశ్వరుడిగా మార్చాడు. ఒక భక్తుడు చండీశ్వరుడిగా మారిన అద్భుత కథ ఇది. అతన్ని చండీశ్వర నాయనార్ అంటారు. ఆయన శివభక్తుల్లో చాలా అగ్రగణ్యుడు. ఇంతకాలం మీరు చండీశ్వరుడు ఉన్న గుళ్ళకి వెళ్ళారు, కానీ ఆయన అసలు కథ ఇది. ఈ కథ నాయనార్ల చరిత్రలో అపూర్వమైన కథ. ఈ కథ విన్న వారందరికీ చండీశ్వర అనుగ్రహం కలుగుతుంది. చండీశ్వరుడు ఉన్న గుళ్ళోకి వెళ్ళాక ఒకవేళ మనం అనుజ్ఞ అడగకపోయినా ఈ కథ విన్నాగా, వినడం వల్ల ఆయన అనుజ్ఞ ఆయనని అడగకపోయినా మనకు వచ్చేస్తుంది టండోయ్. అందుకని ఈ కథ వినాలి. అలాగని మానేయమని కాదు, పొరపాటును మర్చిపోతే ఈ కథ వినేసినప్పటి నుంచి అలాగే గురువుగారు చెప్పారుగా మేమెందుకు అడుగుతాం అనవద్దు. ఒకవేళ ఏ కారణము చేతనైనా చండీశ్వరుడి అనుజ్ఞ మనం అడగలేకపోయినా దోషం కాదు, కానీ వెళ్ళి ఆయన అనుమతి తీసుకునే ప్రసాదం తినండి, ప్రదక్షిణ చేయండి, దర్శనం చేసుకోండి. అపూర్వమైన ఈ చండీశ్వర కథ, అంటే నాయనారులో చండీశ్వరుడు కూడా ఒకడు, చాలామంది తెలియదు. కానీ ఈ మహాత్ముని కథ ఎప్పుడైనా పర్వకాలంలో వింటే వాడికి సకల శుభాలు కలుగుతాయి. అష్టమి నాడు వింటే 1000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందటండి. అష్టమి నాడు ఈ కథ వింటే ఎన్ని గోవులు? 1000 గోవులు దానం చేసిన ఫలితం. మళ్ళీ ఆ గోవులు కూడా ఎటువంటి గోవులు అనుకుంటున్నారు? ఒక్క దూడ కలిగి బలంగా ఉండి పొద్దుట సాయంత్రం చెరొక 10 సేర్లు పాలిచ్చేటటువంటి ఆవు, కపిల గోవు, ఒక దూడతో ఉన్నటువంటి ఆవు. మళ్ళీ ఆ గోవుకి కొమ్ములకి బంగారము, కాలి గిట్టలకి బంగారము తగిలించే దానము చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుందిట. ఒకసారి ఆలోచించండి. ఆవు దానం చేయడమే కష్టం, పైగా ఆవుల్లో కూడా కపిల గోవులు దొరకవు. దొరికిన పొద్దున్న 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు అక్కడ ఇస్తాయి. అసలు ఆవులన్నీ రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళ పోస్టర్లు తిని న్యామని చచ్చి చెడి అవి ఇవ్వలేవాక ఒక గిద్దెని పాలు ఇస్తున్నాయి పాపం. పొద్దుట 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు పాలిచ్చేటటువంటి గోవు కపిల గోవు, ఒక దూడ కలిగిన గోవుటి. పైగా 10 సార్లు ఈనేసిన తర్వాత ముసలిదైపోయిన గోవు కాదు. మళ్ళీ ఈ గోవుకు కూడా కొమ్ములకి బంగారం, గెట్లకి బంగారం పెట్టి దానం చేసేవాడు ఎవడున్నాడు? అసలు చెప్పాక మీకు చాలాసార్లు మా అర్చక స్వామి వారు బంగారం కోసం ఎప్పటికీ వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆయన చేతిలో బంగారం పెట్టారు, ఎవరో దానం చేశారు, ఆ బంగారం కనపడదు. అటువంటిది బంగారం గెట్లోను బంగారం కొమ్ములు ఎవడు చేస్తాడు? అలాంటి గోవులు 1000 దానం చేస్తే వచ్చే ఫలితం అష్టమి నాడు ఈ కథ వింటే వస్తుంది. ఇవాళ ఏమిటి? పైగా ఇవాళ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి. అసలు మనం ఏమన్నా అనుకుని మొదలెట్టామా, అనుకుని చెప్పామా? నేను ఇక్కడ రాసుకున్నది 5వ కథ, కానీ చూసుకోకుండా 7వ కథ చెప్పాను, చండీశ్వరుడు కథ అని. మానక్కంజారు నాయనారు గురించి చెబుదాం అనుకుని ముందు ఈయన కథ చెప్పాను. అంటే నాకు తెలియకుండా చేసిన పనులు. ఇది శివ సంకల్పం, తన్మే మన శివ సంకల్పమస్తు. ఎంత అదృష్టవంతులా మీరు అందరూ అనిపిస్తుంది. ప్రత్యక్షంగా
పరోక్షంగా యూట్యూబ్లో వింటున్న వాళ్ళందరూ పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టిన వాళ్ళు కాబట్టే అష్టమి నాడు ఈ కథ వినగలుగుతున్నారు. అష్టమి తిథిలో చాలా యోగం అనమాట. అష్టమి నాడు ఈ కథ విన్న వారందరూ 1000 గోవులు దానం చేసిన మహాపుణ్యం అలా పొందేశారట.